గారిని వేదిక మీద రావాల్సిన కోరుచున్నాం. అదేవిధంగా ఋగ్వేద యథార్థ దర్శనం డాక్టర్ జి రామకృష్ణ రచించినటువంటి పుస్తకం రెండాల శ్రీ వెంకటేశ్వరరావు గారు ఆవిష్కరిస్తారు. వారిని వేదిక మీద రావాల్సిన కోరుచున్నాం. అదేవిధంగా వెలుతురు ఈ యొక్క నవల శ్రీ రెంటాల వెంకటేశ్వరరావు గారు రాశారు. ఆవిష్కర్త గుమ్మా సాంబశివరావు గారు, వారిని వేదిక మీద రావాల్సిన కూర్చున్నాం. అదేవిధంగా స్వప్నసాగం రచయిత డాక్టర్ గుజ్జు చెన్నారెడ్డి గారు, ఆవిష్కర్త వక్త తాటి శ్రీకృష్ణ గారు, వారిని వేదిక మీద రావాల్సిన కూర్చున్నాం. అదేవిధంగా రచయిత గుజ్జు చెన్నారెడ్డి గారు వేదిక మీద రావాల్సిన కోరుచున్నాం. ఈ గులాబీకి పులు లేవు రచయిత రసరాజ్ గారు, వారి వేదిక మీద రావాల్సిన కోరున్నాం. ఆవిష్కర్త వక్త డాక్టర్ ఎండి ఇంతియాజ్ అహ్మద్ రిటైర్డ్ ఐఏఎస్, వారిని కూడా వేదిక మీద రావాల్సిన కోరుచున్నాం. ఇంతియాజ్ అహ్మద్ గారు ఎక్కడున్నా కూడా వేదిక మీద రావాల్సిన కోరుచున్నాం. సమావేశాన్ని అధ్యక్షులు కొనసాగిస్తారు. నమస్కారం. వేదికను అలంకరించినటువంటి పెద్దలందరూ మా ఆహ్వానాన్ని మన్నించి ఈ సభకు వచ్చేసినందుకు ముందుగా వారందరికీ కూడా విశాల ఆంధ్రప్రదేశ్ వ్యవస్థ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇందులో ఈ రోజున 4 పుస్తకాల ఆవిష్కరణ జరుగుతూ ఉంది. ఆ సమయాన్ని బట్టి వేదిక మీద ఉండేటువంటి పెద్దలందరూ కూడా 15-20 నిమిషాల మధ్య తమ ఉపన్యాసాన్ని సంక్షిప్తం చేయవలసిందిగా కోరుతున్నాను. దీంట్లో ఋగ్వేద యథార్థ దర్శనం అంటే ఋగ్వేద యథార్థ దర్శనం అంటే ఇంకో దర్శనం ఉన్నదా అనేటువంటిది సహజంగా అందరికీ ప్రశ్న ఉత్పన్నం కావచ్చు. ఈ అంశం సంబంధించి డాక్టర్ జి రామకృష్ణ గారు వాస్తవానికి వారు బెంగళూరు విశ్వవిద్యాలయంలో ఆంగ్ల శాఖలో ఉపన్యాసకులు ఉండి రిటైర్ అయినారు. వారు రావాల్సింది ఆవిష్కర్తగా, వారు మొత్తంగా కూడా రావాల్సింది. అయితే డాక్టర్ రెంటాల శ్రీ వెంకటేశ్వరరావు గారు ఆ బాధ్యతని మా కోరిక మేరకు తీర్చడానికి ఇక్కడికి వేయించేసినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఆయన ఆదేశంలో ప్రముఖ సాహితీ పరామర్శకులు, విమర్శకులు అంటే బాగుండదేమో, విమర్శకులు కూడా అంటారు అనుకోండి, ఆయన సుమెత్తగా సాహిత్యాన్ని పరామర్శ చేస్తారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రిన్సిపాల్గా పనిచేసి రిటైర్ అయ్యి ఇప్పుడు విశ్రాంతి తీసుకుంటున్నారు. వారు పుస్తకం అంతకుముందు మేము తెలుగులో సిద్ధాంత వాసన వారిది, తెలుగులో అధిక్షేప ధోరణులు అని చెప్పేసి ఆ పుస్తకాన్ని పబ్లిష్ చేశాం. విశ్వవిద్యాలయాల్లో అది దాదాపు రెఫరెన్స్ గ్రంథంగా కూడా ఉపయోగపడుతూ ఉంది. ఇంతియాజ్ గారు దయతో వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. ఐఏఎస్ ఆఫీసర్ రిటైర్, మన జిల్లా కలెక్టర్గా కూడా పనిచేశాడు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఉన్నత స్థాయిలో ఉద్యోగం చేసి ఇప్పుడు విశ్రాంతి తీసుకుంటున్నారు. రండి. అలాగే రెంటాల శ్రీ వెంకటేశ్వర గారు ఈ ఋగ్వేద దర్శనం దీన్ని వివరిస్తారు. ఆయన అంతకుముందు కూడా సంవత్సరం దేవిప్రసాద్ చట్టోపాధ్యాయ రాసినటువంటి ఎథియిజం, నాస్తికవాదంగా ఉపన్యాసం చెప్పాల్సింది చెప్పలేదు. ఆ తర్వాత ఆసనాన్ని ఎన్నిసారి పూర్తి చేశాం. ఇప్పుడు మా కోరికను మన్నించి వారు ఇక్కడికి వచ్చి ఉపన్యాసం చెప్తారు. ఉపన్యాసం చెప్పబోయే ముందు ఆవిష్కరించాలి. ఒక్కొక్క పుస్తకాన్ని ఆవిష్కరించి మాట్లాడతారు. తర్వాత నేను వరుసగా పిలుస్తాను. తర్వాత రెండో అంశం ఏంటంటే రెండో పుస్తకం వెలుతురు
దీని వచ్చి కూడా వెంకటేశ్వరరావు గారు ఇది నిజంగా సాహిత్య విమర్శన సిద్ధాంతాల్లో వెలుగు చూపించేటువంటి పుస్తకం అని నా అభిప్రాయం. ఆయన ముందు మాటలో చాలా విధంగా అంశాన్ని పేర్కొన్నారు. దీన్ని ఆంధ్ర లయోలా కళాశాలలో తెలుగు సాధ్యక్షులుగా పనిచేసినటువంటి ఇప్పుడు విశ్రాంతి తీసుకుంటున్నటువంటి డాక్టర్ గుణ సాంబశివరావు గారు, ఆయన ఉపన్యాస కేసరి, బాగా ఉపన్యాసం చెప్పగలరు. లోతుగా తెలుగు సాహిత్యాన్ని అధ్యయనం చేసినటువంటి వారు మా ఆహ్వానాన్ని మన్నించి ఈ అంశాన్ని వెలుతురున్న పుస్తకం మీద మాట్లాడటానికి అందించినందుకు వారికి ధన్యవాదాలు. ఇక రత్నసాగరం, ఇది నాగార్జున విశ్వవిద్యాలయంలో ఇంగ్లీష్ శాఖాధ్యులుగా పనిచేసి మా ఆచార్యులు డాక్టర్ గుజ్జు చెన్నారెడ్డి గారు తెలుగు వల్ల ఇదే కాదు అంత ముందు కూడా రాయరు. విశాలాంధ్ర స్వప్రసాదాన్ని దాంతో పాటుగా లండన్ టు అమరావతి అనే దీన్ని కూడా పబ్లిష్ చేశారు. ఇప్పుడు ఏంటంటే ఈ అంశాన్ని, ఈ పుస్తకాన్ని చెన్నారెడ్డి గారు రాశారు. దాన్ని డాక్టర్ పాటి శ్రీకృష్ణ గారు ఆయన నుంచి మాట్లాడతారు. శ్రీకృష్ణ గారు సిద్ధార్థ డిగ్రీ కళాశాలలో తెలుగు శాఖ అధ్యక్షుడిగా పనిచేసి ఇప్పుడు విశ్రాంతి తీసుకుంటున్నారు. విశాలంగా పబ్లిషింగ్ హౌస్ సంపాదక వర్గ సభ్యులు వారు ఒకరు. తర్వాత గులాబీకి ముందు ఆ పుస్తకాన్ని రసరాజు గారు రాశారు. వారు వచ్చారు. ఆ పుస్తకాన్ని ఆయుష్కి మాట్లాడటానికి మహమ్మద్ ఇంతియాజ్ గారు ఐఏఎస్ రిటైర్, వారు ఈ జిల్లా కలెక్టర్గా వారి సేవ అందించారు. ఈ జిల్లా వాసులకు అందరికీ చిరపరిచితులు. అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఉన్నత స్థాయిలో ఉద్యోగం చేసి వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుని కొద్ది కాలం పాటు అలా పెళ్లి చూసి వచ్చేసారు. గొప్ప విషయం అది. అలా కంటిన్యూ చేయకుండా రాజకీయాల్లో వారు మా కోరికను మంచి చాలా తక్కువ కాలంలో ఈ ఉపన్యాసం చేయడానికి వచ్చినందుకు వారికి విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దాని మేనేజరు మనోహర్ నాయుడు గారు ఇక్కడ ఉన్నారు. గత 70 సంవత్సరాలుగా విశాలాంధ్ర ఆంధ్రప్రదేశ్ తెలుగు పాటలకు, ఆంధ్రప్రదేశ్ అంటే పరిమితం అవుతుందేమో, తెలుగు పాఠకులు ఎక్కడున్నా కానీ విశాలాంధ్ర అని గుర్తుపెట్టుకుంటారు. అలాగే అనేక రకాలైనటువంటి సబ్జెక్ట్స్ మీద విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ పుస్తకాలను ప్రచురించి గత 70 వేలాది పుస్తకాలు, నవలికలు, కథానికలు, అలాగే శాస్త్ర సాంకేతిక విజ్ఞానం, అలాగే ఈ సైన్స్ పుస్తకాలు, అలాగే సోషల్ సైన్స్, రాజకీయ అంశాలు, ఇలాగా విభిన్న రకాలైనటువంటి పుస్తకాలను విశాలాంధ్ర ఆంధ్రదేశంలో పబ్లిష్ చేసి అవి ఆంధ్ర ప్రజానీకానికి పంపిణీ చేసింది. అలాంటి సంస్థ ఈ పబ్లిషింగ్ హౌస్, దాని ప్రతిగా ఉన్నటువంటి మనోహర్ నాయుడు గారు ఇప్పుడు దీని ఆర్గనైజేషన్ అంతా కూడా, ఈ ఎగ్జిట్ ఆర్గనైజేషన్ అంతా కూడా చూస్తున్నారు. వారితో పాటుగా మిత్రులు, ప్రవాసక్తి మిత్రులు లక్ష్మీ గారు ఈ బాధ్యతను తీసుకుని నిజానికి మరోసారి వారిద్దరిని ఎన్ఎస్కో విజయ్ కుమార్ గారిని అభినందించాలి. ఇంత మంచి ప్రదేశంలో బుక్స్ ఎగ్జిబిషన్ పెట్టడానికి ప్రయత్నించినందుకు, ప్రభుత్వాన్ని ఒప్పించేందుకు, మున్సిపాలిటీ కూడా, మున్సిపల్ కౌన్సిల్ కూడా, కార్పొరేషన్ కూడా అంగీకరింపు చేసినందుకు వాళ్ళకి అభినందనలు తెలియజేస్తూ, ఇప్పుడు ఒక్క చిన్న అంశాన్ని నేను మర్చిపోతున్నానని, ఋగ్వేద వేద దర్శనం తెలుగులో రావటానికి ప్రధానంగా కృషి చేసినటువంటి వ్యక్తి నాగార్జున విశ్వవిద్యాలయంలో మార్క్స్ సెంటర్ పీఠాధిపతిగా కొన్నాళ్ళ పాటు పనిచేసి ఆచార్యులుగా పనిచేసిన ప్రొఫెసర్ నన్నపనేని అంజయ్ గారు, వారికి ఈ సభముఖంగా విశాల పబ్లిషింగ్ హౌస్ ధన్యవాదాలు తెలియజేసింది. ఇప్పుడు ఋగ్వేద వేద దర్శనాన్ని రంటాల్ గారు ఆవిష్కరిస్తారు. రామరావు
సహాయం చేయి నా ఆవిష్కరణలో ఒక్కొక్కరు ఒక్కొక్క పుస్తకాన్ని ఆవిష్కరిస్తారు. అక్కడే ముందు ఆ పుస్తకాన్ని ఆవిష్కరించారు, తర్వాత అందరికీ పంపిణీ చేస్తారు. మీరు మీరు చూపించండి సార్. ఒక్కోటి ముందర ఆవిష్కరించి వెంకటేశ్వరరావు గారికి ధన్యవాదాలండి. ఇప్పుడు వెలుతురు పుస్తకాన్ని ఆదరు వెంకటేశ్వర గారు, డాక్టర్ గుమ్మ సాంబశివరావు గారు ఆవిష్కరిస్తారు. సాంబశివరావు గారికి ధన్యవాదాలు. మరొక పుస్తకం స్వప్న సాగరం. ఈ పుస్తకాన్ని రచించిన వారు బుజ్జి చెన్నారెడ్డి గారు. ఇప్పుడు దీన్ని డాక్టర్ తాటి శ్రీకృష్ణ గారు ఆవిష్కరిస్తారు. సిద్ధార్థ కళాశాల డిగ్రీ కళాశాల తెలుగు శాఖ అధ్యక్షుడిగా పనిచేసి విశ్రాంతి తీసుకుంటున్నటువంటి వ్యక్తులు, విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ సంపాదక వర్గ సభ్యులు. శ్రీకృష్ణ గారికి ధన్యవాదాలు. ఇప్పుడు గులాబీ నిలులు రచయిత బిట్టు రసరాజు గారు, దీన్ని ఇంతియాజ్ గారు ఆవిష్కరిస్తారు. ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా నేను చెప్పాల్సిన అవసరం లేదు, కానీ వారికి చాలా స్వల్ప కాలంలో మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చినందుకు మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఆయన ఐఏఎస్ అయింది కూడా సాహిత్యంలో విశేషమైనటువంటి కృషి చేసేందుకు వారిని నిజంగా అభినందించాలి. మా సమావేశానికి వచ్చినందుకు వారికి మరోసారి ధన్యవాదాలు తెలియజేసి, ఇప్పుడు అన్ని పుస్తకాలను ఒక్కోసారి పట్టుకొని ఇప్పుడు ఫోటోగ్రాఫర్లు దయతోటి ఒక ఫోటో నేను చాలు రెండు కూడా నిలబడు అందరికి ఇవ్వు. పర్లేదు సార్, మీరు పుస్తకాలు అన్నీ సార్కి ఎన్టీఆర్ గారు పర్లేదు చాలు. అనుకోండి నిలబడి అక్కడ. ఫోటో తీసిన పత్రికార్థులందరికీ మరోసారి ధన్యవాదాలు. ఇప్పుడు ఋగ్వేద అవార్డు దర్శనం ఒక్క నిమిషం కూర్చోండి సార్. ఒకరికి ధన్యవాదాలు. ఋగ్వేదం ఏమున్నది అనేది పెద్ద ప్రశ్న. ఏమున్నదో దాన్ని చదవకుండా చెప్పేవాళ్ళు చాలా మంది ఉన్నారు. చదివిన తర్వాత అంతా దీంట్లో ఉందని చెప్పేవాళ్ళు ఉన్నారు. క్రీస్తు పూర్వం 1200 సంవత్సరాల క్రితం, అంటే హరప్పా మొహంజోదారో నాగరికత అయిపోయిన తర్వాత హరప్పా మొహంజోదారో నాగరికత క్రీస్తు పూర్వం 3000 సంవత్సరాలు 1750 సంవత్సరం వరకు ఉన్నదని చరిత్రకారులు చెప్తారు. ఋగ్వేదం మనకి క్రీస్తు పూర్వం 1200 సంవత్సరాలు, మొత్తం వేదాలు 4 కూడా క్రీస్తు పూర్వం 1200 సంవత్సరాల నుంచి 600 సంవత్సరాల వరకు ఈ మధ్యకాలంలో 4 వేదాలు వచ్చినాయి అనేటువంటి చరిత్రకారులు చెప్తున్నారు. దాన్ని ఇంకో రకంగా అర్థం చేసుకునేటువంటి మిత్రులు ఏమంటున్నారంటే, అసలు వేదాల అపౌరుషాలు అంటే మానవుడితో రచించేటువంటి కళ దేవుడి నుంచి మహాత్మ అదే భగవాన్ నుంచి వచ్చినటువంటి వారి శ్వాస నుంచి వచ్చేటువంటి అని చెప్పారు. అలాంటప్పుడు ఏ రోజున మహాభారతం రామాయణం లేకపోయినట్లయితే ఇతిహాసాలు వేదాలు వచ్చినాయి అనేటువంటి చర్చ అప్రస్తుతమైనటువంటిది కూడా ఒక వాదన ఉన్నది.
దీంట్లో ఉండేటువంటి అంశాలు ఆనాటి సామాజిక వ్యవస్థను గురించి తెలుసుకోవడానికి ఈ ఋగ్వేదం ఏదైనా ఉపయోగపడుతుంది. చరిత్రకారులు చాలా మంది ఋగ్వేదానికి అనుకూలంగాను వ్యతిరేకంగాను చేశారు. వ్యతిరేకులనేమో వీడు ద్రోహిని ముద్రేసినటువంటి వాళ్ళు ఉన్నారు, అజ్ఞానులను ముద్రేసినటువంటి వాళ్ళు ఉన్నారు. పెద్దలు చాలా మంది ఏంటంటే ఆనాటి సమాజాన్ని తెలుసుకోవడానికి, సామాజిక వ్యవస్థ స్వరూపాన్ని తెలుసుకోవడానికి ఈ గ్రంథం ఉపయోగపడవచ్చు, దాన్ని తరిచి చూడడం చెప్పినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. అంచేత ఇప్పుడు ఆ పుస్తకంలో ఉన్నటువంటి అంశాలని 10-15 నిమిషాల్లో డాక్టర్ అంటాల శ్రీ వెంకటేశ్వరరావు గారు మాట్లాడతారు. వారు గతంలో కూడా నాస్తికవాదం మీద మంచి ఉపన్యాసాలు కూడా చేశారు. ఇప్పుడు వారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. అధ్యక్షులు గడ్డం వెంకటేశ్వరరావు గారికి, వేదిక మీద ఉన్న ఇతర పెద్దలకి, అలాగే CEO ఆశయంలో ఉన్న పెద్దలు, పుస్తక ప్రియులు అందరికీ నమస్కారాలు. ముందుగా నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు గ్రాహకులకి, అధ్యక్షులకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఇదే వేదిక మీద ఇప్పుడే నేను రాసిన సాహిత్య వ్యాస సంపుటి వెలుతురు కూడా ఆవిష్కృతమైంది. దాన్ని ప్రచురించిన విశాలాంధ్ర ప్రచురణ సంస్థకి, దాన్ని ఆవిష్కరించిన డాక్టర్ గుమా సాంబశివరావు గారు, మా సాహితీ మిత్రులు, వారికి కూడా నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇప్పుడు ఆవిష్కృతమైన ఋగ్వేద యథార్థ దర్శనం అనే ఈ పుస్తకాన్ని సంక్షిప్తంగా పరిచయం చేయడానికి ప్రయత్నిస్తున్నాం. దీన్ని జి రామకృష్ణ గారు, కన్నడిగులు, చాలా లోతైన అవగాహన కలిగిన వారు. ప్రాచీన చరిత్ర, తత్వశాస్త్రం వీటి పట్ల అపారమైన అవగాహన ఉన్నవారు, బాగా చదువుకున్నవారు. ఆయన కన్నడంలో రాసిన వ్యాసాల పరంపర, ఒక పుస్తకం హోసత్తు అనే ఒక పత్రికకి ఆయన రాసిన వ్యాసాలు తర్వాత ఒక పుస్తకంగా వాళ్ళు ముద్రించారు. దాన్ని తెలుగు చేశారు వివినమూర్తి గారు. వివినమూర్తి గారు చాలా మంచి కృషి చేసిన తెలుగు సాహిత్య కృషివలుడు, కథలు, నవలలు రాసిన ఆయన. తర్వాత రాయుడు ఫౌండేషన్ ద్వారా సర్వస్వాలు, జాషువా సర్వస్వం, లేకపోతే తిలక్ సర్వస్వం, ఇలాంటి పుస్తకాల కోసం చాలా సమాచారాన్ని సేకరించి ఇచ్చిన వ్యక్తి వారు. మంచి సరళమైన తెలుగులో, పఠనీయమైన తెలుగులో దీన్ని తెలుగు చేశారు. ఈ పుస్తకం ఏం చెప్తుంది అన్నదానికి సంబంధించి పుస్తకానికి ఉపగతం రాసినట్టుగా నేను చెప్పబోయే 4 మాటలకి పీఠిక లాంటి మాట అధ్యక్షులు కోటేశ్వరరావు గారు చెప్పారు. ఋగ్వేద యథార్థ దర్శనం అనగానే మనకి వెంటనే ఏం తడుతుందంటే యథార్థము కాని దర్శనం ఇంకొకటి ఉంది అని. ఎక్కడుంది అంటే ప్రజల్లో ఉంది, అది చాలా మందిలో ఉంది. వేదం అంటే అది మన ఇటీవల కొంతకాలంగా ప్రచారంలో ఉన్న, బాగా వాడుకలో ఉన్న సనాతన ధర్మానికి అది మూల స్థానమని, కేంద్రం అని, అది దైవవాణి అని, తరగని విజ్ఞాన ఖని అని, దాంట్లోనే సమస్తం విజ్ఞానం సమస్తం ఉంది అనుకునే అభిప్రాయం కూడా ఉంది. అందుచేత దీన్ని రాయాల్సి వచ్చింది. ఎప్పుడో 3500 సంవత్సరాల క్రితం ఉన్న ఈ ఋగ్వేదాన్ని ఈరోజు కూడా ఎందుకు పట్టించుకోవాలి అంటే ఇందాక చెప్పిన కారణాలు ఉన్నాయి. చూడండి, పెళ్లిళ్లలో, పూజల్లో, ఇతర సందర్భాల్లో ఋగ్వేద మంత్రాలను ఎప్పుడు కూడా మనం విని ఉన్నాం. అంటే ఋగ్వేదపు ప్రాసంగికతని మనం కాదడానికి వీలు లేదు. అందుచేత దీన్ని అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంది. రామకృష్ణ గారు దీన్ని అధ్యయనం చేసిన పద్ధతి చాలా ఏమంటాం, చాలా బ్యాస్ట్గా ఉంది, సంతులనంగా ఉంది. ఏంటంటే ఎక్కడ ఆయన దాన్ని తేలికపరచడం కానీ, ఒక్క నిరసన వాక్యం కానీ, ఒక్క ఖండన కానీ, ఏ పుటలు, ఏ పేరాలను మనకి కనపడదు. చాలా గౌరవంగా ఋగ్వేదాన్ని ఆయన
పరామర్శించారు. ఆయన చేసిన పని ఏంటంటే ఋగ్వేదంలో ఏముందో తెలియకుండానే దానికి సంబంధించి అనేక వ్యాఖ్యలు, దాని చుట్టూ అనేక విశ్వాసాలు అల్లుకున్నాయి. ముఖ్యంగా ప్రపంచమంతా మతాలుగా చీలిపోయి ఉన్న ఈ సందర్భంలో మతానికి సంబంధించిన స్పష్టమైన అవగాహన ఉండడం చాలా ఆరోగ్యకరమైన ప్రపంచానికి దారితీస్తుందనే నమ్మకంతో దీన్ని ఋగ్వేద అర్థ దర్శనాన్ని రాశారు. దీంట్లో ఏమున్నాయి అని ఋగ్వేదం అసలు దాని పరిమాణం ఎంత, దాంట్లో ఏ విషయాలు ఉన్నాయి పక్కన పెట్టండి. అది 10 మండలాలుగా ఉందని కానీ 1062 సూక్తాలు ఉన్నాయని కానీ 1000కు మించిన మంత్రాలు దాంట్లో ఉన్నాయని కానీ తెలియకుండానే వేదం చాలా గొప్పది, జనం మనకి తక్కువేం కాదు. ఇక్కడ మంత్రం అనే మాట వాడదా, మంత్రం అంటే ఇప్పుడు పాము మంత్రము తేలు మంత్రము లాగా దానికి ఒక శక్తి ఉండి దాన్ని ఏదో నివారిస్తుంది, దాని ఒక ప్రత్యేకమైన ఫలితం ఉంది అన్న అర్థము కాదు. ఇక్కడ మంత్రం అని వాడుతున్నది. కావ్యంలో మనం తెలుగు కావ్యంలో పద్యం అని ఎలా అంటున్నామో, సంస్కృతంలో శ్లోకం అని ఎలా అంటున్నామో, ఆధునిక కావ్యాల్లో వచ్చిన కవిత అని ఎలా అంటున్నామో అలాగా ఋగ్వేదంలో మంత్రం అనే వాడారు. ఉపనిషత్తుల్లోనూ వేదాల్లోనూ మనం మంత్రం అనేది పద్యం అనే దానికి ఇంచుమించు సమానార్థకంగా వాడుతున్నాం అన్నమాట. ఈ 62 సూక్తాల్లోనూ కొన్నిట్లో చాలా ఎక్కువ స్థాయిలో, కొన్నిట్లో చాలా తక్కువ సంఖ్యలోనూ మంత్రాలు ఉన్నాయి. అలాంటి 10,000కు పైగా మంత్రాలు ఉన్నాయి. దీన్ని శ్రద్ధగా అధ్యయనం చేసి ఏం చెప్పారంటే దీన్ని ఒక గొప్ప కావ్య సంకలనంగా నేను గుర్తిస్తాను. ఎందుకంటే దీంట్లో ప్రకృతికి సంబంధించిన విషయాలను చూసి వాళ్ళు ముగ్ధులై ఆశ్చర్యపోయి చేసిన ప్రకటనలు ఉన్నాయి, వాళ్ళ స్పందనలు ఉన్నాయి దీంట్లో. ఒకటి. రెండోది ఏమన్నారంటే ఈయన తత్వశాస్త్రానికి సంబంధించిన అంశాలు దీంట్లో ఉన్నాయి కానీ మనం తత్వశాస్త్రానికి సంబంధించిన రచన కాదు ఇది. దాంట్లో ఒక అంశం మాత్రమే తత్వశాస్త్రానికి సంబంధించిన దర్శనం. ప్రజల్లో ఉన్న అనేక అభిప్రాయాలకు విరుద్ధంగా మనకి కొన్ని 100 సూక్తాలు కనపడతాయి దీంట్లో ఉన్నారు. ఉదాహరణకి ఇప్పుడు జూద నిరోధన అని ఒక సూక్తం ఉంది. జూద నిరోధన అనే సూక్తంలో ఒక జోదుగారు తన ఆస్తిని పోగొట్టుకోవడం, తన సరస్వాన్ని పోగొట్టుకోవడం, చివరికి తల్లిదండ్రులు కూడా అతన్ని సఖించుకుని బహిష్కరించడం, ఇంటి నుంచి వెడలగొట్టేయడం వగేరాలు ఉంది. దీనికి మనకి జనంలో ఋగ్వేదానికి సంబంధించిన అభిప్రాయానికి సంబంధం ఏమి లేదు. అలాగే ఉదాహరణకి ఇంకొకటి మండూక్ సూక్తం అని ఉంది. మండూక్ సూక్తం అంటే ఋగ్వేద కాలానికే హైబర్నేషన్ తెలుసు వాళ్ళకి. అంటే కప్ప అననుకూల పరిస్థితుల్లో జీవ సమాధి స్థితికి వెళ్ళిపోయి ఏ ఆహారం అక్కర్లేకుండా ఒక నిర్ధారణమైన స్థితిలో కాలం గడుపుతుందని, వాన కురిసిన తర్వాత అది బయటకు వచ్చి కొత్త జీవాన్ని పొందినప్పుడు పుట్టినట్టు గొప్ప సంతోషాన్ని ప్రకటిస్తుందని వాళ్ళు గమనించారు. ఈ హైబర్నేషన్ అప్పటికి తెలుసు. ఈ మండూక్ సూక్తం అంతా కూడా కొత్తగా వానలు పడినప్పుడు తెలుగు ఎండ్రకాయలు వగేరాలు చేసే హడావిడి, దానికి ప్రజలు చేసుకునే సంబరాలు వగేరాలకు సంబంధించి మాత్రం దాంట్లోని మంత్రాలన్నీ ఉంటాయి. ఇది జనంలో ఉన్న అభిప్రాయానికి దీనికి ఏమి సంబంధం లేదు. అదే సూర్య సూక్తం అని ఒకటి ఉంది. ఆ సూర్య సూక్తం అంటే అక్కడ సూర్యుడు అని పురుష శబ్దం వాడలేదు, సూర్య అని స్త్రీ శబ్దం వాడారు. అంటే సూర్యమ్మ పెళ్లి అని దానికి హెడ్డింగ్ పెట్టి ఒక స్త్రీకి వివాహం జరిగేప్పుడు ఆ రోజుల్లో ఏ రకమైన తంతు నడిచేది, తల్లిదండ్రులు ఎలా స్పందించేవాళ్ళు, అవతల వాళ్ళు ఎలా స్పందించేవారు, ఏ రకమైన వేడుకలు జరిగేవి, ఇవన్నీ ఉన్నాయి. అంటే ఏంటన్నమాట, ఒక సమాజ శాస్త్ర అధ్యయనానికి పనికొచ్చే సమాచారం ఈ ఋగ్వేద దర్శనంలో పుష్కలంగా ఉంది తప్ప దీన్ని అపౌరుషేయాలు అంటే, అపౌరుషేయాలు అంటే మానవుడు అన్నవాడు, పురుష శబ్దం ఇక్కడ మానవ సూచిక అంటే మానవుడు అన్నవాడు ఎవరు రాయలేదు. ఇది ద్రష్టలు దర్శించారు వీటిని అని చెప్తూ వస్తున్న మాట ఏదైతే ఉందో అదంతా కల్పన మాత్రమే, యథార్థాన్ని చూడకుండా చెప్తున్న మాట మాత్రమే అని. ఇది
మన జాతి స్వభావంలో ఉంది. బహుశా ప్రపంచం మొత్తం మీద కూడా ఉంటుందో తెలియదు. ఉదాహరణకి త్యాగరాజు గారు సంగీతానికి సంబంధించి ఒక జీనియస్, అసాధారణ ప్రతిభావంతుడు. ప్రపంచం ఏ సంగీత విద్వాంసుడితో సరిపోల్చి చూసినా కానీ అగ్రశ్రేణిలో దగ్గ సంగీత విద్వాంసుడు. కానీ మనకి అది చాలదు. త్యాగరాజు గారు ఇంకా చాలా గొప్పవాడు అనాలి. రామలక్ష్మణులు ప్రత్యేకమయ్యారంటే తప్ప మనకు తృప్తి ఉండదు. నారదుడు స్వయంగా దిగి వచ్చి స్వరార్ణవం అనే గ్రంథాన్ని నారదు త్యాగయ్య గారికి బహూకరించాడంటే తప్ప మనకి తృప్తి ఉండదు. ఇంకొకటి ఏంటంటే ఒక మాట పదే విగా నిజం అనుకునే ఒకనొక స్వభావం మనలో ఉంది. నా ఏమిత్రుడు ఒక ఆయన అతని పుస్తకం చదివాడు. ఇది చదివి సార్ నాకు దీంట్లో కొన్ని విషయాలు చదివితే మనస్సు చివుక్కుందండి అన్నాడు. ఎందుకట అంటే మనకి సంబంధించిన మన జాతికి సంబంధించిన ఎంతో పవిత్రంగా ఉపయోగించే దాంట్లో వీళ్ళు రాస్తున్న విషయాలు చూసి ముందే చెప్పాను నేను, ఎక్కడ అగౌరవం లేదు, నిరసన లేదు, తేలిక భావం లేదు. చాలా హుందాగా రాసిన పుస్తకం ఇది. దీన్ని చదువుతున్నప్పుడు నాకు చివుక్కుమని అన్నాడు ఏమిత్రుడు. దానికి కారణం ఏంటంటే దాంట్లో లేని దాన్ని మనం ఊహించుకుని ఈ అన్ని చోట్ల జరుగుతోంది. అన్ని చోట్ల పెద్ద వాళ్ళు కూడా చేస్తున్నారు. ఉదాహరణకి అన్నమయ్య నాడు చాలా గొప్ప కీర్తనలు రాసిన వాడు. మానవ సృజనాత్మకత హద్దులు అన్ని వేల కీర్తనలు ఒక మానవుడు ఒక జీవితకాలంలో రాయడాన్ని మనం ఆశ్రయిపోయే స్థాయిలో కీర్తనలు రాసిన గొప్ప కళాత్మకతతో కీర్తన రాసిన అన్నాచార్యులు కూడా నిగమ వర్ణిత మనోహర రూప అంటాడు వెంకటేశ్వర స్వామిని. వేళల్లో వెంకటేశ్వర స్వామి ఉన్నాడు. దీంట్లో చదువుతుంటే మీకు తెలుస్తుంది. అంటే ఏ దేవుడైనా సరే మనం వేదవేద్యుడిని వేద శిఖరాల మీద వేదాల శిఖరందు వెలుగొందు స్వామి అని మనం పాట కొట్టుకుని పాడుతున్నాం. దీంట్లో ఇంద్రుడు ఉంటాడు. ఈరోజు ఇంద్రుడు ఎక్కడ దేవాలయం ఉండదు. వరుణుడు ఉంటాడు, పూష ఉంటుంది. బహుశా పురుష దేవతేమో. వరుణుడు, ఇంద్రుడు, పూష, అదితి, బృహస్పతి, బ్రహ్మణస్పతి, ప్రజాపతి, మాతరీశ్వరన్ ఇలాంటి దేవతలు ఉంటారు. ఇలాంటి దేవతలు ఒక్కరు కూడా మనకి పడరు, ఈ రోజు కనపడరు దేవతల్లో ఉన్నవాడు. ఇంకా ఆశ్చర్యం ఏంటంటే చాలా తప్పుగా ఋగ్వేద మంత్రాలు వాడుతున్న సందర్భాలు కూడా ఉన్నాయి. ఈయన రాశారు. ఉదాహరణకి పురుష సూక్తం కాదు, ఇప్పుడు గణానాంత్వ అని మనకి గణపతి పూజకి మొట్టమొదటి చదివే వేదమంత్రం ఉంది చూడండి. ఆ వేదమంత్రం బ్రహ్మణస్పతి అనే దేవత గురించి ఉంది తప్ప వినాయకుడి ఉన్నది కాదు. అక్కడ గణానాంత్వం గణపతి గుమ్ అని ఎప్పుడు మొదలుపెట్టాడు, అది ఎవరు ప్రారంభించారో తెలియదు కానీ అది గణపతికి సంబంధించింది అని చెప్పేసి చదివైన అర్థంతో నిమిత్తం లేకుండా నేర్చుకుంటున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా. వేదం వాళ్ళు చదువుతున్నారు, వినేవాళ్ళు వింటున్నారు. అర్థ ప్రసక్తి ఎవరికి లేదు, ఫలితార్థ ప్రసక్తి అసలు లేదు. అందుచేత తెలిసి మనం జీవించడం అనేది చాలా చాలా అవసరమైన ముఖ్యమైన, అందులో ఆదిక మానవుడికి కనీస అర్థం అది. అంటే ఏం చదువుతున్నాం, ఏం చేస్తున్నాం, ఎందుకు చేస్తున్నామన్న ఒక వివేచన మనకి చాలా అవసరం. తర్వాత ఇంకా మనకి నమ్మలేని ఆశ్చర్యకరమైన విషయాలు ఉన్నాయి. ఒకటి రెండు చెప్తాను నేను, ఇంకా కాస్త సమయం ఉంది కాబట్టి. గోఘ్న అని ఒక పదం. గోఘ్న అంటే ఏంటి? గో నాశనం చేసినవాడు, లేకపోతే సంహరించినవాడు, చంపినవాడు అని అర్థం గోఘ్న అంటే. ఈ మాట ఋగ్వేదంలో ఎప్పుడెప్పుడు వచ్చినా కానీ అతిథి అర్థంలో ఉందట. గోఘ్న అంటే అతిథి, అంటే అతిథిగా వచ్చిన వాడు ఆవును సంహరిస్తున్నాడా? గోఘ్న అనే పేరు అతిథికి ఎందుకు వచ్చింది? ఈయన చెప్తున్న అర్థం కాదు. సాయణాచార్యుడు వేదానికి భావం రాసిన సాయణాచార్యుడు చెప్పిన అర్థం. అక్కడ గోఘ్న అనే ఆ శబ్దానికి అతిథి అనే అర్థం ఇంకొకటి వస్తుంది అని చెప్తున్నాడు. అసలు ఏమిటయ్యా ఈ గోఘ్న ఎందుకు వచ్చింది అంటే, అతిథి వచ్చినప్పుడు అతన్ని సంతోష పెట్టడానికి గౌరవార్థం ఆవుని చంపి మాంసాన్ని పెడుతున్నారు. ఇది చాలా కఠోరంగా అనిపించే అంశం. ఎందుకంటే మనం వేరే రకంగా దాన్ని వినడానికి అలవాటు పడ్డాం. వేరే రకంగా ఉంటుందని ఊహించడానికి
గుర్తుపెట్టుకోండి మిత్రులారా, పెద్దలకు నేను చెప్పక్కర్లేదు కానీ ఏ మిత్రులు కూడా ఉన్నారు దీంట్లో. చాలా మట్టుకు అసలు ఏముందో తెలియకుండా ఉట్టి ఊహలతోటి ఉట్టి మనం కల్పించుకుంటూ ఉంటాం, మనం అల్లుకుంటుంటాం దాని చుట్టూ. అది అంత ఆరోగ్యకరమైన విషయం కాదు. ఇప్పుడు గోఘ్ర అన్నదానికి గోమాంసం ఇదికి పెట్టడం ఇది దుర్మార్గం అనిపిస్తే, మహాకవి భవభూతి నుంచి చిన్న ఉదాహరణ ఇస్తాను నేను. ఉత్తర చరిత్ర రాసిన భవభూతి చాలా గొప్ప పేరు ప్రఖ్యాతులు సంపాదించిన చాలా గొప్ప నాటకం. దాంట్లో ఇద్దరు శిష్యులు మాట్లాడుకుంటూ ఉంటారు. ఒక శిష్యుడు రెండో అతనితో ఏమంటాడంటే, ఏమి ఆ వచ్చిన వశిష్ఠుడా, నేనేదో వ్యాఘ్రం అనుకున్నానే, పాపం ఆయన రాగానే ఆవు పెయ్యి అంతం నచ్చిరి. అంటే ఒక ఆవు పెయ్యను చంపి ఆ లేత మాంసాన్ని వశిష్ఠుడికి పెట్టారు. అది వాళ్ళకి తప్పేం కాదు. ఎందుకు తప్పు కాదంటే వాళ్ళ జీవన విధానం అది. 1000 సంవత్సరాల క్రితం వాళ్ళు జీవించిన పద్ధతి. ఆర్యులు ప్రధానంగా పశుపోషణ ఆధారపడి జీవించిన మనుషులు. అందుచేత ఏమవుతుంది, వాళ్ళు సమస్తాన్ని ఆవుల నుంచి పశువుల నుంచి తీసుకుంటారు. అందుచేత వేళ్ళలో ఉపనిషత్తులు కూడా, ఉపనిషత్తు మీరు కనీసం ఒక 6 ఉపనిషత్తులను సరిగ్గా చూశాను. కనీసం వాటిలో కూడా మీకు ఏం కనపడుతుందంటే, మాకు పశు సంపదని, ఈ పశువుల్ని పుల్ని అన్న మాటే కనపడుతుంది తప్ప వ్యవసాయానికి సంబంధించిన మాట చాలా తక్కువ కనపడుతుంది. అది ఆ తర్వాత దశలో వచ్చినది అనమాట. అంటే మనం ఏం చేయడానికి సిద్ధంగా ఏమంటే, మనం అందరం కూడా ఆదిమ స్థితిలో జీవితాలని గడిపి క్రమక్రమంగా ఈ స్థితికి చేరుకున్నామన్న విషయాన్ని, ప్రపంచం పుట్టడమే ఇలాగే పుట్టింది, ఇలా పుట్టిందేమో అన్నంత అపోహలో చాలా మంది ఆలోచిస్తున్నారు. అందుచేత ఈ గోగ్రహం అనడానికి ఇంకొకటి గుర్తు సూక్తం, అశ్వ సూక్తం అని ఒక సూక్తం ఉందట. ఆ అశ్వ సూక్తంలో ఉండే 10 అనుకుంటాను మంత్రాలు. 10 మంత్రాలు ఏమిటంటే, గుర్రాన్ని వధించడం, మాంసాన్ని వండడం, దాన్ని దైవానికి నైవేద్యం పెట్టడం, వాళ్ళు తినడం, ఇది దాంట్లో ఉన్నది. అంటే ఏమిటన్నమాట, జనం అనుకుంటున్నట్టుగా కాక కొన్ని 100 సూక్తాలు సామాజిక అంశాలతోటి వాళ్ళ జీవన విధానంతో ముడిపడినవి ఉన్నాయి. తర్వాత అక్కడ ఇంద్రుడు ఇతరు జాతిని ఎవరినో ఒక దాన్ని హింసించి వాళ్ళని బోధించి వాళ్ళ నుంచి దోచుకుని ఈ ఆర్యులకి, ఈ ఋగ్వేదం రాస్తున్న కవులకి ఇమ్మని వాళ్ళు ఎంతసేపు ఇంద్రుని ఏమని ప్రార్థిస్తారంటే, నువ్వు సర్వశక్తిమంతుడివి, నువ్వు వృత్రాసురుని చంపినడివి, లేదా వాళ్ళని వధించి వాళ్ళ నుంచి మాకు సంపదలు గోవుల్ని తెచ్చిపెట్టగల వాళ్ళవి అని కనపడదు. మీకు ఆశ్చర్యం వేస్తున్నమాట. ఇంద్రుణ్ణి ఇప్పుడు మన సినిమాల్లో హీరోజన్తో బాధపడుతున్నారు చూడండి. వాడికి తిరుగులేదు. ఆ హీరో ఎంతమందినైనా కుట్టేయగలడు, ఏమైనా సాధించుకో, ఆ స్థాయిలో కనపడతాడు ఇంద్రుడు మనకి వేదంలో చూస్తే. అందుచేత ఇంకొకటి ఏంటి, చెప్పాల్సిన కొన్ని విషయాలు ఎందుకు ప్రచారంలోకి రాలో తెలియదు. ఒక నిమిషంలో నేను ముగిస్తాను, టైం చూసుకుంటున్నాను. ఇంకొకటి ఏంటంటే, వృత్తం ఒక మాట ఉంది. ఆ వృత్తం అని 2 మాటలు ఉంటాయి కదా. వృత్తం అంటే సత్యం అని డిక్షనరీ చెప్తుంది మామూలుగా. నేను కూడా వృత్తం అంటే సత్యం అన్న స్థూలార్థం నాకు తెలుసు. కానీ వేదంలో వృత్తం అనే మాటకి ఇంతకు మించిన లోతైన విశాలమైన అర్థం ఉందని ఈ రోజు మీరు యూట్యూబ్ లో గాని, పుస్తకాల్లో గాని, వీటిలో ఉంచుతుంటే, ఆడియో బుక్స్ లో గాని చైనా నుంచి ఒక కాన్సెప్ట్ వచ్చింది. డావో, ఎప్పటిదో టావోయిజం నుంచి వచ్చింది డావో అని వినండి. అది జీవన విధానాన్ని సూచించే కాన్సెప్ట్. అది ఏది డావో అన్నది. ఆ డావో ఈ 2 ఒకటే. అలాగే గ్రీకులో ఒక పదం మోయిరా అనే పదం ఉంది. మోయిరా అనే పదం కూడా అచ్చు డావో లాంటి కాన్సెప్ట్ ఉన్నదే. అలాగే జంద్ అవిస్తాని జొరాస్ట్రియనిజానికి సంబంధించిన ఆశ అనే మాట ఉంది. అది కూడా అర్థం లాంటిదే. అంటే గమ్మత్తుగా ప్రపంచంలో వివిధ ప్రాంతాల్లో ఉన్న రకరకాల మానవులందరూ ఒకే రకమైన ఆలోచన స్థితికి, ఒకే స్థాయికి వచ్చారని సూచిక.
ఋతం అంటే ఏమిటంటే ప్రకృతి నియమము. ఈ ప్రకృతిని నడిపించే ఒకనొక నియమం. గమ్మత్తు ఏంటంటే ఋతం నుంచే దేవతలు పుట్టారని చెప్తుంది. ఋతం నుంచి దేవతలు పుట్టారు. దేవతల కన్నా పైన స్థానం ఇచ్చిన అంశం, కాన్సెప్ట్ అది ఋతం అన్నది. నిజానికి అలాంటి దాన్ని అంటే ప్రకృతి అనివార్యంగా ఒక క్రమంలో నడుస్తోందని, దానివల్లనే ఈ సమస్త సృష్టి ఇలా ఉందని ఒక గట్టుక ఉన్నట్టయితే ఈ రోజు ఇంత విధ్వంసానికి మనం పాల్పడి ఉండేవాళ్ళం కాదు. దానికి మనం మతానికి ఇస్తున్న ప్రచారం లాంటి ధృతానికి ఇచ్చినట్టయితే ప్రపంచం కనీసం ఒక రకంగా ఉండేది మన దేశానికి సంబంధించి. ఇలాంటి అనేక విషయాలతో లోతైన పరిశోధనతో కూడా ఋగ్వేద యథార్థ దర్శనం అనే పుస్తకాన్ని రాసిన రామకృష్ణ గారు అభినందనీయులు. దీంట్లో మళ్ళీ చెప్తున్నాను, అందరూ చదవాల్సింది కూడా చదవాల్సింది. మనం ఎక్కడి నుంచి నడిచి వచ్చామో మనం నడిచి వచ్చిన దారి ఒకసారి చూసుకోవాల్సిన అవసరం ఉంది. చాలా అపోహలు తొలగిపోయిన తర్వాత జీవితం తేలికవుతుంది, సమాజం తేటపడుతుంది. ధన్యవాదాలు. ఉన్నాయి సార్. అద్వితీయమైనటువంటి విశ్లేషణ వెంకటేశ్వరరావు గారు చేశారు. వారికి ధన్యవాదాలు. ఋగ్వేదాన్ని ఎందుకు చదవాలి, ఎలా చదవాలి అనే విషయాన్ని వారు అతి క్లుప్తంగా మనకు ఎరుకుపరిచినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇప్పుడు వారి పుస్తకాన్నే సాహిత్య విమర్శ పరామర్శ అని డాక్టర్ ఉమా సాంబశివరావు గారు ఆవిష్కరించారు. మాట్లాడతారు వారే. సాంబశివరావు గారు. సభకు నమస్కారం. సభాధ్యక్షులు గురువు గారు గురువారం ఎందుకంటున్నారంటే లయల కాశ్యాల్లో చదివేటప్పుడు మాకు ఆయన ఉద్యమ నాయకులు గడ్డం కోటేశ్వరరావు గారు వారి నేతృత్వంలో మేము ఉద్యమాల్లో పాల్గొన్నాం. కోటేశ్వరరావు గారికి అలాగే ఈరోజు ఒక ప్రత్యేక ఆహ్వానితులుగా ఇచ్చే చిత్రాన్ని ఆవిష్కరించిన ఇతిహాస్ గారు అంటే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే ఆయన కలెక్టర్ గానే కాక ఒక కవిగా మాకు బాగా పరిచయం. విజయవాడలో ఉన్న చాలా మంది కవి పిలిచి ఎలక్షన్స్ టైంలో ఆయన ఏకలు ప్రజాస్వామ్యం అనే ఒక కవి సమ్మేళనాన్ని ఏర్పాటు చేయడం కాకుండా దాన్ని ఒక పుస్తకంగా తీసుకొచ్చారు. అది వారిలో ఉన్నటువంటి ప్రత్యేకత. ఇంతియాజ్ గారు ఆయన స్వయంగా కవితలు రాశారు, అలాగే కొన్ని పుస్తకాలు కూడా రాశారు, ఆంగ్లంలో రాశారు. అలాగే ఆత్మీయ మిత్రుడు చెన్నారెడ్డి గారికి, రసరాజు గారు, పెద్దలు రసరాజు గారు అంటే మాకు చాలా అభిమానం. ఎందుకంటే మా గురువు గారు మామగారైన గన్నప్ప గారికి చాలా ఆత్మీయులు. ఇక నేను ఇప్పుడు సమీక్షించే పుస్తకం డాక్టర్ రెంటాల శ్రీ వెంకటేశ్వరరావు గారి వెలుతురు పుస్తకం. ఇక మా అన్నగారు డాక్టర్ తాటి శ్రీకృష్ణ గారికి, సభలో ఉన్న సభ్యులందరికీ నమస్కారాలు. వెలుతురు అనే వ్యాస సంపుటి, సాహిత్య వ్యాసాల సంపుటి, దీన్ని విశాలాంధ్ర ప్రచురణ ఆలయంలో ప్రచురించారు. రెంటాల శ్రీ వెంకటేశ్వరరావు గారు ఒక మంచి విమర్శకులు, ముఖ్యంగా ఆధునిక సాహిత్యంలో అయింది గజల్స్ రచయితగా. మనకి గజల్ శ్రీనివాస్ చాలా మంది తెలుసు, కానీ గజల్ శ్రీనివాస్ పాడే నాన్నల గురించి రాసిన పాట సార్ రాసింది. రెంటాల శ్రీ వెంకటేశ్వరరావు గారు రాసిన పాట అనేక వేదికల మీద గజల్ శ్రీనివాస్ గారు పాడుతున్నారు. ఇప్పటి వరకు మాట్లాడారు. అదే ఆయన వక్తృత్వాన్ని కూడా మీరు గమనించారు. ఈ రోజున ఈ వెలుతురు అనేటువంటి సాహిత్య వ్యాసాలు ఏంటి, చాలా మంది రాస్తూ ఉంటారు కదా. అంటే ఒక రచయితగా, ఒక విమర్శకుడుగా, ఒక అంచనా వేయగలిగినటువంటి విశ్లేషకుడుగా మనకి రెంటాల శ్రీ వెంకటేశ్వరరావు గారు దీనిలో మనకు కనిపిస్తారు. దీనిలో కొన్ని ప్రత్యేకమైన శీర్షాలని పెట్టి వాటి కింద కొన్ని వ్యాసాలను పెట్టారు. ఒక ఆలోచన, 7 విమర్శకులు, అంటే విమర్శకులుగా ఒక లిస్టులో పెట్టారు. ఆ విమర్శకుల గురించి ఒక ఆలోచన వచ్చినటువంటి తీరు. అలాగే 4 కవులని, వేమన, దాశరథి, తిలక్, అలాగే శిఖామణి, ఇలాంటి వాళ్ళ గురించి తెలియజేశారు. అలాగే ఒక కవిత్వ శాఖ, అంటే భావకవిత్వాన్ని గురించి రకరకాలైనటువంటి ఆలోచనలు, నిర్వచనాలు ఉన్నాయి. దీనిలో వారి ఆలోచనని, అంటే ఒక విమర్శకుడు
కేవలం వాళ్ళు ఎలా చెప్పారు వీళ్ళు ఎలా చెప్పారు అనేది చెప్పవద్దు, తప్పేమి లేదు. కానీ దానికంటే భిన్నంగా సమాజానికి హత్తుకునేటువంటి రీతిలో తన ఆలోచన ఏమిటి అని చెప్పగలిగినటువంటి వాడు సరైన విమర్శకుడు. అలాంటి ధోరణిలో వారు భావకవిని చాలా చక్కగా నిర్వహించారు. అంతేకాకుండా తెలుగు సాహిత్యం అనేక రకాలైనటువంటి ప్రక్రియలతో పరిడలుతూ ఉన్నది. సాహిత్యంలో వచ్చిన 4 ప్రక్రియలను తీసుకొని ప్రహసనం, రుబాయి, గజల్ ఇలాంటి ప్రక్రియల గురించి వారు ఒక వ్యాసం రాశారు. అలాగే 3 అనువాదాలు, అంటే ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి అనువాదమైనటువంటి రచనల మీద వారి విమర్శ సంధించారు. అలాగే ముందు మాటలు మనం చాలా చూస్తూ ఉన్నాం, కానీ వెనక మాట కూడా ఉంటుంది దీనిలో. అంటే ముందు మాట ఈ మధ్య అది నేను కూడా ఒకటెక్కడో చూశాను. డాక్టర్ విఆర్ రాసిన ఒక నవల కనుకుంటాను, కేతు విశ్వనాథరెడ్డి వెనక మాట అని చెప్పి రాశారు. అంటే ఎందుకంటే ముందుగానే కనుక మనం చదివినట్లయితే ఇతరుల యొక్క ఆలోచన ధోరణిలో ఉంటాము అని ఈ మధ్య కొంతమంది విమర్శకులు లేకపోతే రచయితలు వాళ్ళ చేత రాయించిన మాటల్ని వెనకగా చేస్తూ ఉన్నారు. అందుకని వాటిని వెనక మాటలు అని చెప్పారు. అలాగే ఒక వెనక మాట కూడా రాసింది దీనిలో ఉన్నది. అలాగే 4 సమీక్షలు, అంటే పుస్తకాలని సమీక్షించినటువంటి ఆయన సమీక్షించిన పుస్తకాల లిస్టు ఒక 4 పుస్తకాలు. అశోక నివాళి, అనగనగా ఒక అక్షర చిత్రకారుడు, దోసెట చిరలు, నాన్న గొప్పవాడు అనే ఆ పుస్తకాలని ఆయన సమీక్ష చేశారు. అలాగే ఒక అనుభవం అనేటువంటి శీర్షికతో వ్యాఖ్యా వేళానుభవం అని చెప్పి మొదలా పంతుల వారి వ్యాఖ్యానాలకు సంబంధించిన అంశాలని దానిలో చేశారు. అలాగే 3 నివాళులు, అంటే 3 కవులకి రచయిత ఆయన చేసినటువంటి నివాళి, కందుకూరి, మునిమాణిక్యం, ఇలా రామసుందరం, వీళ్ళకి చేసినటువంటి నివాళిని గురించి రాసి ఇవి వీళ్ళలో ఉన్నటువంటి వ్యాసాలు. నిజంగా మొట్టమొదటి వ్యాసమే. అంటే విమర్శని గురించి అనేకమైన విమర్శకులు చాలామంది నిర్వచనాలు చెప్పారు. అయితే విమర్శ అనేటువంటి దానికి కొన్ని మౌలికమైనటువంటి అంశాలని వారు రాశారు. ఈ వ్యాసాలన్నీ కూడా ఏదో పత్రికలో ప్రచురితమైనవో లేకపోతే జాతీయ సదస్సు సమర్పించినవో, అంతర్జాతీయ సదస్సులోను అంతర్జాల సదస్సులోను సమర్పించేటువంటివి ఇక్కడ ఉన్నాయి. అంటే ఆయన మౌలికమైనటువంటి అంశాలను చెప్పారు. ఏమంటే విమర్శ అనేటువంటిది చదవాలనే కోరికను పుట్టిస్తుంది. విమర్శ అనేటిది కేవలం దానిలో ఉన్నటువంటి తప్పుల్ని చెప్పటం కాదు. విమర్శ అనేటువంటిది ఎప్పుడు కూడా మంచిని చెడుని రెండింటిని కూడా చెప్పాలి. నైదర్ ప్రైజ్ నార్ బ్లేమ్ ఈజ్ ది ఆబ్జెక్ట్ ఆఫ్ ట్రూ క్రిటిసిజం అంటారు. అంటే వాస్తవమైనటువంటి విమర్శ ఏమిటి అంటే నువ్వు పూర్తిగా దాన్ని బ్లేమ్ చేయకూడదు, పూర్తిగా దాన్ని ఆకాశానికి ఎత్తకూడదు. అది సరైన విమర్శ. అలాంటి భావజాలాన్ని సార్ చాలా చక్కగా దీన్ని తెలియజేశారు. అంతేకాకుండా ఒక విమర్శ చేసేటువంటి వ్యక్తి సమకాలీన సమాజంలో వస్తున్నటువంటి సాహిత్య శాఖలలో ప్రక్రియల్లో వస్తున్నటువంటి మార్పుల్ని అర్థం చేసుకోగలిగినటువంటి వాడై ఉండాలి. నువ్వు ఒక నవలను రాస్తూ ఉన్నావంటే, ఒక నవల మీద విమర్శ చేస్తున్నావంటే సమకాలీనమైనటువంటి నవల ఏ ధోరణిలో నడుస్తూ ఉన్నది కూడా తెలుసుకోవాలి. పాతకాలపు లక్షణాలు తీసుకొచ్చేసి ఇక్కడ పెడితే కుదరదు అని చెప్పి వారు తెలియజేశారు. అంతేకాకుండా ఒక కొత్త టెక్నిక్ వస్తే, అంటే ఆధునిక సమకాలీనమైనటువంటి సాహిత్యపు స్పృహ విమర్శకుడికి ఉండాలని ఒక టెక్నిక్ కానీ, ప్రక్రియ కానీ, ఉద్యమం కానీ, వాదం కానీ, ధోరణి కానీ ఏదైతే కొత్తగా సాహిత్య లోకంలోకి ప్రవేశిస్తుందో దాని మీద విమర్శకుడు అవగాహనని పెంపొందించుకోవాలి అని చెప్పి అంటూ కాల స్పృహకు అవసరం అన్నారు. ఒక రచయిత ఏ కాలంలో రాశాడు, సార్ చెప్పినటువంటి మాట నేను ఒక చోట చదివాను. ఎక్కడో ఒక రచయిత రాసింది నన్నయ్య కాలంలో స్త్రీవాదం లేదు అని రాసింది, శకుంతలోపాఖ్యానంలో స్త్రీవాద పదం లేదు అని రాసింది. నువ్వు నన్నయ్య ఏ కాలం వాడు, నీ స్త్రీవాదం ఎప్పటిది? అది సార్ చెప్పింది కాల స్పృహ అవసరం. అంటే ఆ రచయిత ఏ కాలంలో ఉన్నాడు, ఏ పరిస్థితుల్లో ఉన్నాడు, ఏ సమాజంలో ఉన్నాడు, ఆ సమాజాన్ని ప్రతిబింబించాలి లేదా అని చూడలు. సమకాలీనమైనటువంటి స్పృహ కవి అనేటువంటి వాడు కూడా సామాజికమైనటువంటి స్పృహని కలిగి ఉంటాడు. చాలా చక్కగా తెలియజేశారు. కాకుండా సృజన కూడా విమర్శ, అంటే మనం సృష్టించడం కూడా విమర్శ అని చెప్పి అంటారు. అంటే మనం లోకంలో ఉన్నటువంటి అనేకమైన అంశాలను చూసి కవిత్వం రాస్తున్నాం. ఈ కవిత్వం కూడా సృజనే అన్నాడు. ఎందుకంటే అది కూడా విమర్శే.
నువ్వు అక్కడ జరుగుతున్నటువంటి వాటి మీద నీ భావాలు చెప్తున్నావు కాబట్టి అది కూడా విమర్శే అన్నారు. సాధారణంగా మనం కృష్ణశాస్త్రి నుంచి ఒక కవిగా మనకు తెలుసు, కానీ వెంబల వారు కృష్ణశాస్త్రిని ఒక విమర్శకుగా చూశారు. విమర్శకుగా కృష్ణశాస్త్రి ఏ విధమైనటువంటి భావజాలాన్ని ప్రకటించారో కూడా తెలియజేస్తూ ఆయన వేదన వల్ల ప్రేమ పుడుతుంది, ఆ వేదన ప్రేమ కలిస్తే కరుణ భావం కలుగుతుంది. కరుణ అనేటువంటిది ఎప్పుడూ కూడా ఒక కవికి కానీ లేకపోతే ఒక కళాకారుడికి కానీ చిత్త ద్రవీకరణ స్థితి ఉండాలి అని చెప్పి అంటాడు. ఒక అంశాన్ని చూసినప్పుడు ఫలించిపోయేటువంటి తత్వం ఉండాలి అని చెప్పి. అలాగే వీరేశలింగాన్ని గురించి కృష్ణశాస్త్రి గారు అన్న మాటలు అంటే చాలా సందర్భాల్లో వీరేశలింగం సామాజిక సంస్కరణ ఉద్యమం కోసం ఆయన కృషి చేస్తూ తన రచనలన్నిటినీ కూడా సమాజానికే వినియోగించిన మహానుభావుడు. ఆయనకి తీరిక లేవని చెప్పడానికి కృష్ణశాస్త్రి గారు అన్న మాట ఏమిటంటే మరణించడానికి తప్ప ఆయనకి తీరిక లేదు అన్నాడు. ఆ మాటని వారు ప్రస్తావన చేశారు. మరణించడానికి తప్ప తీరిక లేదు అంటే మరణించే వరకు రాస్తూనే ఉన్నారు అనేటువంటి భావంతో. అలాగే వేమనని గురించి చెప్పినప్పుడు అతడు అంటే వేమన ఈ దేశంలో పుట్టాడు బట్టి అలా ఈ మధ్య పడమటి దేశాల్లో పుడితే అతను బెర్నాడ్ షా అయి ఉండేవాడు అన్నాడు. వేమన గనక పడమటి దేశాల్లో పుడితే షా అయి ఉండేవాడు, 18వ శతాబ్దంలో పుడితే స్మిత్ అయి ఉండేవాడు అని చెప్పి, అంటే కృష్ణశాస్త్రి గారిలో భావకవి దిగిరాను భూమి నుండి భూమికి అనే ధోరణి కాకుండా అంతర్జాతీయంగా జరుగుతున్నటువంటి సాహిత్యపు ఆ లోతులని గ్రహించిన వ్యక్తి అని చెప్పి రెంటాల వారు చాలా చక్కగా దానిలో తెలియజేశారు. అలాగే కృష్ణశాస్త్రి విమర్శలో కృష్ణశాస్త్రి గారు ఎంత మృదు స్వభావిగా ఉంటాడో ఆ రకంగానే ఆయన విమర్శలో కూడా కటుత్వం లేదు అన్నాడు. కటుత్వం లేకపోయినా మంచిని చెడుని రెండింటినీ కూడా చెప్పినటువంటి మాట ఆయనలో ఉన్నది అని చెప్పంటూ చివరిలో ఆ వ్యాసం చివరిలో ఒక మంచి మాట రాశారు సార్. ఏమిటి అంటే ఆ కృష్ణశాస్త్రి ఉన్న యుగంలో మన ఇద్దరు గొప్ప విమర్శకులు వచ్చారు. ఒకటి కవిత్వ తత్వ విచారాన్ని రాసినటువంటి కట్టమంచి రామలింగారెడ్డితో తెలుగు సాహిత్య విమర్శ కొత్త పుంత దొక్కింది. అయితే కవిత్వ తత్వ విచారాన్ని రాసినటువంటి రెడ్డి గారి ఏమో ఆ యుగపు మేధ ఆయనలో ఉన్నది అని, అలాగే ఈ కృష్ణశాస్త్రి గారిలో ఆ యుగపు హృదయం ఉన్నది అని, అంటే విమర్శకి మేధ ఉండాలి హృదయం ఉండాలి అనే భావాన్ని ఆయన తెలియజేశారు. అలాగే వేలూరి శివరామశాస్త్రి గారు మనకి ఒక కవిగా లేకపోతే ఒక అవధానిగా తిరుపతి వెంకట కవుల శిష్యుడిగా మాత్రమే తెలుసు. కానీ ఆయన వ్యాసాలు ఎలా రాశారు, ఆ వ్యాసాలలో ఉన్నటువంటి అనేకమైన లక్షణాలకి ప్రధానమైన శీర్షికలు ఇచ్చి ఆయన వ్యాసాల్లో జ్ఞాతరచన, జ్ఞాన సంపద, వస్తునిష్ట, నిర్దుష్టత, నిర్దిష్టత, సంక్షిప్తత, పదవాక్య నిష్ట, ఆలోచన స్వతంత్రత, క్షుణ్ణత అనేటువంటి ఈ లక్షణాలు ఉన్నాయని ఇవి ఎవరో చెప్పినాయి కదా, ఆయన మాత్రమే ఆయన వేలూరి వారి వ్యాసాలను చివి ఆ ప్రత్యేకమైనటువంటి విమర్శను రాశారు. అలాగే తిరుమల రామచంద్ర గారి గురించి రాస్తూ లోకంలో సాహిత్యంలో ఎప్పుడూ కూడా కవి సమయాలు ఒకే రకంగా ఉండదు. కవి సమయాలు పొయిటిక్ కన్వెన్షన్స్ అంటారు. ఎప్పుడో చంద్రుని అంటే ఆమె ముఖం చంద్రబొమ్మ వలె ఉన్నది అని చెప్పంటే అది కుదరదు. దానిలో కవి సమయాలు మారుతూ ఉండాలి, అలాగే కావ్య వస్తువులు మారుతూ ఉండాలి అన్నాడు. రాజుని గురించో లేకపోతే రాజుగారి ప్రేయసిని గురించో రాయటం కాదు, ఒక సాధారణమైనటువంటి కష్టజీవిని గురించి కవిత్వ వస్తువు స్వీకరించాలి అన్నాడు. మనకి వస్తువులు వారు చెప్పే మాటలను చూస్తే నేను ఎప్పుడో చదివిన అంశం గుర్తుకొచ్చింది. ఒక ఆయన రాశాడు, చంద్రుడు ఎలా ఉన్నాడు, చంద్రుడు సగం చంద్రుడు కనిపించాడు వాడికి. ఆ రోజుల్లో అయితే మరి ప్రేయస ముఖంగా కనిపిస్తే సగం కొరికిన ఇడ్లీలాగా ఉన్నాడు చంద్రుడు అన్నాడు. సగం కొరికిన ఇడ్లీలాగా చంద్రుడు. నాకు చాలా ఆశ్చర్యం. రోజు మా పాప 5-6 ఏళ్ళు ఉంటుంది, ఆడ మీదకి తీసుకెళ్తే అప్పుడే నిలబోలులాగా చంద్రుడు వచ్చాడు. డాడీ జీడిపప్పు, అదే ఆ చంద్రుడు తనకు జీడిపప్పులు కనిపించాడు. అది భావుకథలో ఉండేటువంటి పిల్లలకి అది ఒక జీడిపలాగా కనిపించాడు. కావ్య వస్తువులు అలాగే కావ్య సంప్రదాయాలు మారిపోతూ ఉండాలి అనేటువంటి భావం. అలాగే ఆయన
సామాజిక తత్వాన్ని, సాహిత్య భాషని, అలాగే సంస్కృతిని కూడా పెనవేసి సాహిత్యాన్ని సృష్టించారు అని చెప్పి రాశారు. అలాగే అద్దెపల్లి రామ్మోహన్ రావు చాలా మందికి పరిచయమైనటువంటి వ్యక్తి. శ్రీశ్రీ మీద మొట్టమొదటి పుస్తకం రాసిన వ్యక్తి ఆయనే. అయితే శ్రీశ్రీని సంప్రదాయ దృక్పథంతో చూశాడని చాలామంది విమర్శించారు. శ్రీశ్రీ ఆధునిక యుగంలో ఒక విప్లవాత్మకమైన అభినయ భావ దృక్పథంతో రాస్తే నువ్వు ఆ కొలతలతో చూడకూడదు అంటే ఆయన ఒప్పుకొని తరువాత మళ్ళీ శ్రీశ్రీ సాహిత్యంలో ఉన్న అనేకమైన ప్రక్రియల్ని తిరిగి మళ్ళీ అని విమర్శ చేసి రాశాడు. అంటే ఒక విమర్శకుడికి ఉండాల్సింది ఏంటంటే నేను చెప్పిందే విధమని ఉండకూడదు. ఒక విమర్శకుడు తన యొక్క దృక్పథాన్ని మార్చుకోవాలి. తాను అంటే వయసులో ఒక పరిణామ దశ ఉంటుంది. ఆయన చెప్పినటువంటిది ఏమిటంటే అద్దెపల్లి రామ్మోహన్ రావు కవిగా ఒక ఆవేశపడు, కానీ విమర్శకుడుగా ఒక శాంతమూర్తి అన్నాడు. నిజంగా ఆవేశం లేకపోతే కవిత్వం రాదు, కానీ శాంతత లేకపోతే విమర్శ పక్కదారి పడుతుంది. నువ్వు ఉద్రేకంతో కనుక విమర్శ చేశావంటే ఆ విషయం ఆ రచయిత మీద నీకు ద్వేషం రావచ్చు, అనురాగం పడచ్చు. కానీ నువ్వు ద్వేషంతోనో అనురాగంతో ఒక పక్షపాత దృష్టితో కనుక విమర్శ చేసినట్లయితే ఇంకొకళ్ళు నిన్ను విమర్శిస్తారు. అందువల్ల సంయమన దృక్పథం అనేటువంటిది ఉండాలి అని తెలియజేశారు. అలాగే పీఠికలు ఆయన అద్దెపల్లి రామ్మోహన్ రావు గారు దాదాపు 400 పీఠికలకు పైనే రాశారు అని చెప్పారు. నిజమేది. అంటే ఆయన చెప్పిన మాట నాకు ఒక చోట ఆయన ఒక పీఠిక రాయడానికి 5-6 నెలలు టైం తీసుకునేవాళ్ళు. నాకు నా ఆత్మీయ మిత్రుడు డాక్టర్ వెన్నా ఓబరావు గారు ఒక పుస్తకం రాస్తూ మీరు ముందు మాట రాయాలి అంటే నాకు కనీసం 3 నెలలు కావాలని అన్నారు. అద్దెపల్లి రామ్మోహన్ సరే తీసుకోండి అన్నారు. కానీ తీసుకుంటే ఆయన రాసేటువంటి తీరు మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది. ఆయన ఎవరి ప్రభావం అంటే నాకు తెలిసి కుందుర్తి గారి ప్రభావం ఆయన మీద బాగా పడింది. కుందుర్తి ఏమిటి, ఒక రచయిత పుస్తకాన్ని తీసుకొని ఆ రచయిత రాసిన దాని గురించి ఏం చెప్పడం, జనరల్గా చెప్తాడు. అలాంటి దృక్పథమే అద్దెపల్లి కూడా ఉన్నది అని చెప్పి, అలాగే తల్లావజ్జుల బమిడిపాటి గురించి రాచపాళ్యం చంద్రశేఖరరావు గారు చంద్రశేఖర రెడ్డి గారు రాసినటువంటి వ్యాస సంపుటిలో ఉన్నటువంటి లక్షణాల గురించి చెప్తూ ఆయన వ్యాసాల్లో ఉన్న ప్రధానమైన అంశం ఏమిటంటే ప్రపంచీకరణ, జెండర్ అసమానత, ప్రాంతీయత, అలాగే దళిత బహుజన కులాల యొక్క సమస్యలు, ఇవన్నీ కూడా ప్రాంతీయ దృక్పథము ఇవన్నీ కూడా ఉన్నాయని చెప్పి తెలియజేశారు. అలా సీతారాం కమానినటువంటి కవి ఆయన అదే పుట అనే శీర్షికతో రాసిన పుస్తకంలో కొత్త కొత్త ఆలోచనల్ని ఉత్తర ఆధునికత, మెటఫర్, అలాగే కవిత్వం మీద ఆయన రాసినటువంటివి అభివ్యక్తి పద్ధతులు, శైలి ఇలాంటి ఆ లక్షణాలతో ఆయన్ని విమర్శించారు. అలాగే వేమని గురించి చెప్తూ మెలికలు లేకుండా మాటల్ని కవిత్వాన్ని చెప్పినటువంటి వాడుని, అలాగే దాశరథి కవిత్వములో ఉన్న పద్య ధోరణిని వారు చాలా గొప్పగా, అంటే దాశరథిని మన సినిమా పాటల రచయితగానో లేకపోతే రాసిన వ్యక్తిలాగానో కని మనం చూస్తాం. కానీ ఒక పద్కవిగా దాశరథి ఎలా ఆయన ఆ పోరాటాన్ని ముసలి నక్కకు రాచరికంబుదుకుని అని చెప్పి ఆ నిజాము నవాబుని ఆయన విమర్శించినటువంటి తీరు దానిలో చెప్పారు. అలాగే తిలక్ పద్య కవిత్వాన్ని గురించి తిలక్ శతజయంతి సందర్భంలో నా చేత కూడా ఒక పద్య కవిత్వం మీద ఒక వ్యాస రాయించాడు శిఖామణి. అంటే తిలక్ని మనం అంతం కురిసిన రాత్రిగా కవిగా చూస్తాం, కానీ ఆయనలో పద్య కవితలు ఉన్నాయి, మంచి పద్య కవి ఆయనలో ఉన్నాడు. అలాగే ప్రహసన్ల గురించి, రుబాయిలు, గజల్స్ గురించి మనం రాస్తున్నటువంటి ఈ రుబాయిలు, గజల్స్ అనేటువంటివి నిజానికి లక్షణానికి సరిపోయి ఉన్నాయా అని చెప్పి చెప్తూ నాగభైరవ గారు ఒక ఈ రుబాయిని గురించి చెప్తూ భార్య మీద బోరు కొట్టి సినిమాకి వెళ్తే పక్క సీటు బామామణి చనువేస్తే ఇంటర్వెల్ లైట్ వెలిగి ఎక్కిరించింది, ఆ సీటు తన భార్య సకిలించింది అన్నాడు. అంటే చివరికి ఆయన పక్కన ఉన్నది భార్య అనేటువంటి ఆ మెరుపుని నాగభైరవ తెలిసినటువంటి తీరుని వీరు ఉదాహరణ చేశారు. ఇంకా చాలా ఉన్నాయి, కానీ సమయాన్ని మనం గౌరవించాలి కాబట్టి గురువు గారు అంటే సమయ పాలన అనేటువంటి సాధారణంగా
ఈ సాహిత్య సభల్లో అరుదుగా పాటిస్తారు. కానీ మా గురుగారు అలా ఊరుకో, ఆయన దాడి ఎవరైనా ఒకటే, నువ్వు శిష్యుడు అయినా సరే లేకపోతే నాకు ఆత్మీయ మిత్రుడు అయినా సరే సమయాన్ని పాటించాల్సిందే. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ విశాలాంధ్ర విజ్ఞాన సమితికి ముగిస్తున్నాను. గుమ్మా సరస్వరావు గారు అద్వితీయంగా ప్రభుత్వ పుస్తకంలో ఉండేటువంటి అంశాలని విశ్లేషణ చేశారు. అయితే నాకు చిన్న సందేహం, రెంటల్ గారితో నేను ప్రత్యక్ష ఎప్పుడు మాట్లాడాల, సాహిత్యం నేను ఇలాంటి పెద్దలత చెప్తూ విన్నటువంటి వాడినే, నా భార్య కూడా ఆ సాహిత్యానికి సంబంధించినటువంటి అంశం ఆమె చెప్తూ ఉంటే వినేవాడిని. నేను ప్రధానంగా సామాజిక శాస్త్రాల్లో కొద్దిగా చదువుకున్నాను అంతే. విశాలానికి వచ్చిన తర్వాత తప్పక ఇవన్నీ కూడా 15-20 సంవత్సరాలుగా చదవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అందుకని కొద్దిగా అప్పుడప్పుడు చదువుతూ ఉన్నాను. రెంటాల్ గారు మంచి హృదయం, సహృదయుడు, మర్యాదపూర్వకమైనటువంటి విమర్శకుడు. విమర్శకుడు కన్నా మర్యాదపూర్వకమైన పరామర్శకుడు. అందుకనే బహుశా అందరినీ పరామర్శించాడనే ఇద్దరిని మాత్రం మినహాయించాడు, ఊరికి పాసింగ్ రిమార్క్ చేశాడు. అందులో రాజమల్లి రామచంద్రారెడ్డి గారు, కేవీ రంగారెడ్డి గారు. అలాగే మరి రెంటాల గారు లాంటి పెద్ద సాహిత్య పరామర్శకుడు దిగంబర కవుల గురించి కానీ వ్యవసాయం కవుల గురించి కానీ ఎక్కడ ప్రస్తావించినట్లుగా లేదు. బహుశా వారు సున్నితమైనటువంటి వ్యక్తిత్వం అలాంటిదే, రచన కూడా అలాంటిదే. బహుశా అందుకేనేమో వదిలేసి ఉంటాడులే నేను ఈ పుస్తకం చూసినప్పుడు అనుకున్నా. సరే ఏదైనా కానీ పెద్దల ముందు ఏమీ నేను పెద్దగా తెలియకుండా మాట్లాడకూడదు. వారు చెప్పినటువంటి విషయాలు మరోసారి అన్నీ కూడా మరి సాంబశివరాజు గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. ఆయన బాగా సాహిత్యమైన విమర్శ చాలా ఇంకా అధ్యయనం చేశాడు. అలాగే వారి మామగారు నాకు మిత్రులు గంగప్ప గారు ఆచార్యులు నాగార్జున విశ్వవిద్యాలయంలో, వారు నా భార్యకి టీచరు. అలా వారు కూడా తెలుసు. వారి ప్రభావం కూడా మన సాంబశివరావు గారి మీద ఉన్నది. సాంబశివరావు గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు మిత్రులు డాక్టర్ తాడి శ్రీకృష్ణ గారు క్లుప్తంగా మాట్లాడతారు. ఆయన ఆవిష్కరించినటువంటి పుస్తకం స్వప్నసాగరం. తర్వాత ఆ పుస్తకంలో ఉండేటువంటి విశేషాంశాలని డాక్టర్ చెన్నారెడ్డి గారు విశేఖరిస్తారు. డాక్టర్ శ్రీకృష్ణ గారు. ఈనాటి సభాధ్యక్షులు మా అన్నగారు కట్టం కోటేశ్వరరావు, వేదికపై ఆశీనున్నటువంటి పెద్దలందరికీ, సభలో ఉన్నటువంటి సిటీ మిత్రులందరికీ నమస్కారం. నేను ఆవిష్కర్తనే కానీ మాట్లాడమని చెప్పిన నానలేదు, దాంట్లో కూడా లేదు, వక్తం లేదు. అయితే అన్నగారు తర్వాత అనుకోకుండా రచయిత చెన్నారెడ్డి గారిని నేనే గుర్తుపట్టి, ఆయనకు నాకు పరిచయం చేస్తాను, ఆ పుస్తకం మీద ఉన్న బొమ్మను బట్టి గుర్తుపట్టి, సార్ మీరు పలానా అంటే అవునన్నారు. సరే దాచుకోకుండా ఒక విషయం చెప్పాలి కాబట్టి చెప్తున్నాను. ఆ పుస్తకం మొదట్లోనే చిన్న ఇబ్బంది అయినటువంటి విషయం ఉంటే మేము ఇద్దరం చర్చించుకున్నాం. ఇక్కడ చెప్పాల్సిన అవసరం లేదు. అది ఈసారి కానీ అది రీప్రింట్ అయినా లేదా వీలైతే ఇప్పుడైనా కానీ తప్పనిసరిగా సవరించుకుంటారు చెప్పారు కూడా. విశాలాంధ్ర మేము కూడా అప్పై చేయాల్సింది, దట్ ఈస్ ఏ మిస్టేక్. ఎనీవే ఇట్ వాజ్ ఓవర్. సాహిత్యం ఎప్పుడు కూడా సమాజానికి ఏ కాలంలో అయినా ఏ ప్రక్రియ అయినా కూడా అది శ్రేయోభిలాషం. అందుకనే రావిశాస్త్రి గారు ఏమన్నారంటే, మంచికి అపకారం చెడుకు ఉపకారం చేసేటువంటి సాహిత్యం ఏనాడుగా ఏ సమాజంలో కూడా అది వెలువడకూడదు. అది ఏ ప్రక్రియ అయినా కానీ, నవ కానీ, నాటకం కానీ, కథ కానీ, కవిత కానీ, ఏదైనా కానీ. అందుకనే గోర్కి దారి లేని వాడికి మార్గదర్శిగా, నోరు లేని వాడి నోరిచ్చేట్టుగా, అనాలకి అభాగ్యులకి నేనున్నాను అనేటువంటి అండగా సాహిత్యం ఎప్పుడు ఉండాలి. సాహిత్య లక్షణం అది. అది ఏ ప్రక్రియ కానీ. సాహిత్యకారుడు కూడా అలాంటి లక్షణాలని పుచ్చుకొని సమాజానికి మేలు చేసేట్టుగానే ఉంటేనే ఆ రచయిత ఉంటాడు, ఆయన ఎగ్జిస్టెన్స్ ఉంటుంది, ఆ రచనలు ఉంటాయి.
కాబట్టి చెన్నారెడ్డి గారు రాసినటువంటిది నా కనుక నావెల్ ఈజ్ ఏ బ్రైట్ బుక్ ఆఫ్ లైఫ్ అన్నారు. అంటే విస్తృతమైనటువంటి క్యాన్వస్కి వెళ్ళినటువంటిది నవల అనేటువంటి ప్రక్రియ. ఆయన ఒక రోజులోనే ఆ నవల మొత్తాన్ని ఒక రోజులో జరిగినటువంటి కథగా రాసుకొచ్చారు. అది మధ్యమ పురుషులు రాశారు. చాలా ఇబ్బంది అయినటువంటి వాతావరణం. బహుశా వారు చెప్పినట్టు నాకు సరిగ్గా తెలియదు. ఆయన చెప్పినట్టు తెలుగు సాహిత్యం ఇంతవరకు మధ్యమ పురుషులో ఆ ప్రక్రియలో నవల అనేటువంటిది రాలేదు. అయితే దాని రీడబిలిటీ ఎంతవరకు ఉంటుంది, నేను ఆ నవల అంతా చదివాను జాగ్రత్త అనేది పుస్తకం మీ దగ్గరకు వస్తుంది కాబట్టి మీరు నేర్చుకోవాలి. అలాగనే మేము డి మల్లయ్య అంటే తెలియకపోవచ్చు చాలామందికి. అంపశయ్య నవీన్ అంటే అందరూ తెలుస్తుంది. ఆయన ఇంటి పేరు అంపశయ్య అయిపోయింది. ఫస్ట్ నవల అది రాసింది. ఆ నవల కూడా ఒక్కరోజే జరుగుతుంది, ఉస్మానియా క్యాంపస్లో జరుగుతుంది. మొత్తం నవల అంతా కూడా ఒకరోజు జరిగినట్టు. స్ట్రీమ్ ఆఫ్ కాన్షియస్నెస్, జేమ్స్ జాయిస్ యులిస్ ఆ ప్రభావంతో. అయితే ఆయన ఒక ఇంటర్వ్యూలో ఏం కూడా ఉన్నప్పుడు అది నేను చదవలేన్నాడు. అది రాసే నాటికి నా యులిసిస్ చదవలేదు, నాకు తెలియదు. ఆయన ఇంగ్లీష్ లెక్చరరే, మా సార్ కూడా ఇంగ్లీష్ ప్రొఫెసర్. అనుకోకుండా ఆ నవల్లో పేరు కూడా కథానాయకుడి పేరు రవి, దీనిలో కూడా విసాగర్. ఆయన పల్లెటూరు నేపథ్యం, ఇక్కడ కూడా పల్లెటూరు నేపథ్యం. అతను యూనివర్సిటీకి వెళ్ళాడు, ఈయన యూనివర్సిటీలోనే ఉన్నాడు. ఆయన విపరీతమైనటువంటి కళ్ళగంటం ఇక్కడ అంటే నేను దానికి కాపీ అని కానీ జిరాక్స్ అని కానీ మక్కి అని చెప్పట్లేదు. కొన్ని పోలికలు, ఎందుకంటే గ్రేట్ మ్యాన్ థింక్ అలైక్ అన్నాడు, సహజం అది. కనుక ఇలాంటి లక్షణాలతోటి ఒక రోజులో తిన్నటువంటి కథగానే ఆయన రాసుకొచ్చాడు. రావిశాస్త్రి గారు గోవులు వస్తున్న జాగ్రత్త కూడా 36 గంటల్లో జరుగుతుంది. 400 పేజీలు ఇన్కంప్లీట్ నవల, ప్రమాణమైనటువంటి నవల. ఇది అసంపూర్తి. ఇప్పుడు ఆయన రత్తాల రాంబాబు కూడా అసంపూర్తి 4 వాల్యూమ్స్ వచ్చినా కూడా అసంపూర్తిగానే రాశారు. జైల్లో ఉండి రాశాడు. అందుకని కంప్లీట్ చేయాలంటే మళ్ళీ ఆయన జైలు పడేస్తే బాగుంటుందని చెప్పని అన్నారు. కనుక నవల అనేటువంటి విస్తృతమైనటువంటి ప్రాతిపదిక ఉన్నటువంటి వర్ణన చేయటానికి, చెప్పటానికి, రకరకాల అంశాలని సూచన చేయటానికి అనువుగా ఉండేటువంటి ఓ ప్రక్రియ. దాన్ని చెన్నారెడ్డి గారు ఇంతకుముందు 2 నవల్స్ రాశారు, నేను చదవలేదు. కానీ ఆయన చాలా శ్రమ తీసుకొని రాస్తున్నాడు. రాయలేరు. మధ్యమ పుస్తకం రాయటం అనేటువంటిది అది అసాధ్యం అంటలేదు, కానీ శ్రమ ఎక్కువ తీసుకోవాలి. కనుక మరి ఆయన ఏ మేరకు సక్సెస్ అయ్యారు అనేటువంటిది పాఠకుడు నిర్ణయించాలి. కాబట్టి ఏనాడు సమాజం అయినా కూడా, ఇప్పుడు సోదరుడు సాంతారా కూడా చెప్పాడు కృష్ణశాస్త్రి అట్టని. అందుకనే కృష్ణశాస్త్రి బాధ ప్రపంచానికి బాధ అన్నాడు, ప్రపంచం బాధ శ్రీశ్రీ బాధ అన్నాడు. మన ఏడ్చి అందరిని ఏడిపీయటం కాదు, అందరూ ఏడుకుని అందరి బాధల్ని మన బాధలుగా భావించి సౌహృదయంతో సానుభూతితోటి బాధితుల పక్షాన సమాజం వాళ్ళు ఎలా ఉందంటే ఏమి తెలియనటువంటి వ్యక్తి, అమాయకమైనటువంటి వ్యక్తి మేకల అడవికి వెళ్తే ఎలా ఉంటుందో అలా ఉందని, లేకపోతే తోడేళ్ళ మంద గొర్రెల మంద కాపలాగా ఉన్నటువంటి వాతావరణంలో సామాన్యుడు కానీ సమాజం కానీ ఉంది. అలాంటప్పుడు రచయితలైనటువంటి వాళ్ళు, సామాజిక బాధ్యత ఉన్నటువంటి వాళ్ళు తప్పనిసరిగా వాళ్ళు రాసేటువంటి ప్రక్రియ ఏదైనా కానీ, వాళ్ళు చేసేటువంటి బోధన ఏదైనా కానీ దాంట్లో ప్రజాస్వామికమైనటువంటి బాధితుల పక్షాన, సామాజికమైనటువంటి అణగారినటువంటి నిత్యం బాధపడుతూ తినటానికి ఉండటానికి గూడు గుడ్డలేనటువంటి ప్రజానీకానికి, సమాజానికి మేలు చేసేట్టుగా, సమాజాన్ని ఉన్నతీకరించేట్టుగా, నూతనమైనటువంటి ప్రజాస్వామిక విలువల్ని కాపాడేట్టుగా ఆ రచయిత కానీ ఆ రచనలు కానీ ఉంటే అది సమాజం ఎప్పుడు గౌరవ చేస్తుంది. సాహిత్యం యొక్క ఉద్దేశం, సాహిత్యకారుల యొక్క ఉద్దేశం ఏ నాటి సమాజంలో అయినా, ఏ యుగంలో అయినా, అది భారతం, రామాయణం, ఇప్పుడో ఏదైనా కానీ, ఏ ప్రక్రియ అయినా కానీ తప్పనిసరిగా బాధితుల పక్షాన, తప్పనిసరిగా సామాజికమైనటువంటి అణిచివేతకు గురవుతున్న ప్రజానీకం పక్షాన, ఆధిపత్య సమాజంలో ఎవరైతే నలిగిపోతున్నారో వాళ్ళ పక్షాన ఉండవలసిన అవసరం ఎట్టి పరిస్థితుల్లో ఉందని చెప్పని చెప్తూ ఇంతటి మంచి అవకాశం ఇచ్చి 4 మాటలు ఎందుకు ఈ అవకాశం ఇచ్చినటువంటి విశాలాంధ్ర మా అన్నగారికి మీ అందరికీ నమస్కరిస్తూ సెలవు. ఇంకెక్కువ మాట్లాడుతూ మర్యాద ఉండదు, ఎందుకంటే నాకు ఇచ్చిన అసలు ఒక్కరు కాదు, దీంతో నా పేరు లేదు. శ్రీకృష్ణ గారికి ధన్యవాదాలు. చాలా క్లుప్తంగా తన సందేశాన్ని వినిపించినందుకు. ఈ ఇవాళ చదువుతున్నాను చెప్పు నాకేమనిపించిందంటే 55 సంవత్సరాల క్రితం నేను ఆంధ్ర విశ్వవిద్యాలయంలో చదువుకున్నాను.
అంటే 5.5 దశాబ్దాలు అవుతుంది. ఆనాటి ఘటన ఇప్పుడు చెన్నారెడ్డి గారు 50 సంవత్సరాల తర్వాత రాస్తుంటే విద్యా వ్యవస్థలో, సామాజిక వ్యవస్థలో, విద్యార్థుల్లో ఉండేటువంటి విభిన్న కోణాలని ఆయన తవ్వి తీసి విడుదల రూపంలో మనకు అందించారు. దీంట్లో కొన్ని అంశాలు ఆయన లోతుగా చర్చ చేశారు. అయితే ఆ చర్చలో ఉండే అంశాల ప్రధానంగా స్వతంత్ర పోరాట కాలంలో విభిన్న ధోరణులు ఎలా ఉన్నాయో, పరవంద కాలంలో కూడా ఎలా ఉన్నాయో అంశాలను కూడా ఆ విద్యార్థుల మధ్య చర్చగా పెట్టి ఆ నవల రాశారు. దాంట్లో కొన్ని వారిని కోరున్నాను, కొన్నిటిని మినహాయించవలసి వస్తుంది. ఈ నవల రూపంగానే ఉండాలి కానీ రాజకీయమైనటువంటి చర్చ ఎవరు కొంతమంది కొన్ని నవలలో అలాగా మన రామోహనరావు తర్వాత గోపిచంద్రగారు, మయూర రామన్ గారు ఇలాంటి వాళ్ళు రాశారు. రామశాస్త్రి గారు కూడా అలాంటివి రాశారు. అయితే ఇప్పుడు స్థితిలో అవి బాగున్నాయి అంటే వారి గౌరవంతో దీన్ని అంగీకరించి అవి తొలగించి మిగిలిన అంశాలతో నవల్ని బాగా రాశారు. ఇంకొక నవల కూడా ఉన్నది, అది లండన్ టు అమరావతి. అంత ముందు కూడా ఇంకొక నవల రాశారు. వారు ఇంగ్లీష్ మాస్టర్ అయ్యింది, ప్రొఫెసర్ ఇన్ ఇంగ్లీష్ ఆఫ్ నాగార్జున యూనివర్సిటీ. మరి ఆ తెలుగులో ఇంత గొప్ప నవల్ని మనకు అందించడానికి వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు ఉపయోగించవలసిందిగా కోరుతున్నాను. ఆ పుస్తకంలో ఉండే అంశాలని మనకి నివేదించవలసిందిగా కోరుతున్నాను. సభకు నమస్కారం. సభాధ్యక్షులు డాక్టర్ గిడ్డం కోటేశ్వరరావు గారు, అలాగే మనందరికీ బాగా పరిచయస్తులు సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్, లిటరేచర్ మీద అత్యంత ఎక్కువ మక్కువ ఉన్న డాక్టర్ ఇలియాజ్ గారు, అలాగే డాక్టర్ రామకృష్ణ గారు, డాక్టర్ వెంటా వెంకటేశ్వరరావు గారు, రసరాజు గారు, అలాగే నాగార్జున యూనివర్సిటీ నుండి ప్రత్యేకంగా ఈ సభకు విచ్చేసిన డాక్టర్ అంజయ్ గారు, ఇకపోతే నేను రాసిన స్వప్నసాగం నవలకి ఆవిష్కరించిన డాక్టర్ తాటి శ్రీకృష్ణ గారు, అలాగే నా గురువులు నాకు పాఠం చెప్పిన ద్రవిడియన్ యూనివర్సిటీ మాజీ రిజిస్ట్రార్ డాక్టర్ సిహెచ్ఏ రాజేంద్ర ప్రసాద్ గారు కూడా వచ్చి ఉన్నారు. అలాగే దూరదర్శన్ విజయవాడ డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ కొండలరావు గారు, అలాగే విశాలాంధ్ర మనోహర్ నాయుడు గారు, విశాలాంధ్ర విజ్ఞాన సమితి సభ్యులు, విశాలాంధ్ర రామారావు గారికి, సభ్యులకి అందరికీ నమస్కారం. అయితే సాహిత్యం అన్నది నాకు కొద్దిగా అవగాహన మీ ముందు పంచుకోవాలని అనుకుంటున్నాను. ఈ సాహిత్య ప్రక్రియ అన్నది గ్రీకు కాలం నుండే మొదలైంది. మనం కాస్త ముందుకు వెళ్తే గొప్ప గ్రీక్ ఫిలాసఫర్స్గా పేరు తెచ్చుకున్న ప్లేటో కానీ, అరిస్టాటిల్ కానీ ఆ రోజే సాహిత్య క్రియ ప్రారంభించారు. అంటే 2000 సంవత్సరాల క్రితమే ఈ సాహిత్య ప్రక్రియ ప్రారంభమైంది. నాకున్న అవగాహన మేరకు సాహిత్యం అనేది ఎందుకు వచ్చిందంటే ఎంటర్టైన్మెంట్ కోసం వచ్చింది. ప్రజలకి, చదువులకి ఒక రకమైన ఎంటర్టైన్మెంట్ కోసం సాహిత్యం పుట్టిందని నేను భావిస్తున్నా. అయితే ఈ గ్రీక్ తత్వవేత్తలు అరిస్టాటిల్ లాంటి వాళ్ళు అనేక రచనలు చేశారు. ఇవాళ కూడా సోషల్ సైన్సెస్ కి ఫాదర్ ఎవరంటే అరిస్టాటిల్ కిందే మనం చెప్తాం. అలాగే ప్లేటో కూడా గొప్ప రచనలు చేశారు. 2000 సంవత్సరాల క్రితమే వాళ్ళు చేసిన రచనలు ఆ తర్వాత గ్రీక్ లిటరేచర్ ఎందుకు ఈ ప్రపంచ పటం నుండి పోయిందంటే అక్కడున్న పొలిటికల్ సంఘటన వల్ల పోయి వాళ్ళంతా చాలా వరకు మైగ్రేట్ అయినారు. ఎక్కడికి రోమన్ ఎంపైర్ లోకి మైగ్రేట్ అయినారు. ఆ రోజుల్లో రోమన్ ఎంపైర్ అనేది చాలా పటిష్టంగా ఉండడం వల్ల వాళ్ళు మైగ్రేషన్ చెంది వాళ్ళు లాటిన్ రచయితలు అయ్యారు అన్నది నాకున్న అవగాహన. ఆ తర్వాత ఆ రోజుల్లో కానీ తర్వాత రోజుల్లో కానీ క్వీన్ ఎలిజబెత్ ఇంగ్లాండ్ పరిపాలిస్తున్న రోజుల్లో నవల ప్రక్రియ లేదు, అప్పుడు నాటకం మాత్రమే ఉంది. నాటకానికి ఆ రోజు ఎంటర్టైన్మెంట్ ఎక్కువ ఉండేది. అయితే చాలా మంది తెలియని విషయం ఏంటంటే ఈ నాటకం ఆ రోజు నాటకాలు కూడా అరిస్టాటిల్ చెప్పి గైడ్ లైన్స్ మీదే రాశారు. మన యూనివర్సిటీస్ గా చెప్పుకునే క్రిస్టఫర్ మాలో గాని, గ్రీన్ గాని చాలా పెద్ద రచయితలందరూ అరిస్టాటిల్ ఏం చెప్పి అదే రాశారు, అదే గైడ్ లైన్స్ మీద రాశారు.
అదే సమయంలో విలియం షేక్స్పియర్ కూడా నాటకాలు రాస్తుండేవాడు. అప్పటికి ఆక్స్ఫర్డ్, కేంబ్రిడ్జ్ అనే విశ్వవిద్యాలయాలు చాలా పాపులర్ గా ఉండేవి. అయితే విలియం షేక్స్పియర్ హై స్కూల్ వరకు మాత్రం చదువుకొని తన నాటకాలు రాయడం ప్రారంభించాడు. యూనివర్సిటీ మాత్రం ఇక్కడ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో లేదా కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో చదువుకొని వాళ్ళ నాటకాలు రాశారు. అయితే విలియం షేక్స్పియర్ వారి నాటకాల కంటే ఎక్కువ పాపులర్ అయినాయి. అందుకు యూనివర్సిటీ విట్స్ లో ఒకరిద్దరు అసూయ పడినట్టు కూడా మనం అక్కడక్కడ చదువుకున్నాం. అయితే మొత్తం మీద ఈ నాటకం అన్నది ఆ రోజుల్లో ఎంటర్టైన్మెంట్ కోసమే. ఆ రోజుల్లో నవలా సాహిత్యము ఆనాటికి లేదు, ఎలిజబెథాన్ రైటర్స్ నాటికి లేదు. ఈ నాటకాల్లో కూడా ట్రాజడీస్, కామెడీస్ అని ఉన్నాయని మన అందరికి. ఆ రోజుల్లో అప్పర్ క్లాస్ ఆడియన్స్ ట్రాజడీస్ అని మాత్రం ఇష్టపడేవాళ్ళు, కామెడీస్ ని ఇష్టపడేవాళ్ళు కాదు. దానికి ఒక చిన్న కారణం చెప్తా. అరిస్టాటిల్ ఏం చెప్పారంటే, మనం ఒక నాటకం చూసేటప్పుడు మనకి ఒక రకమైన భావోద్వేగం రావాలి, దాన్ని ఎమర్షియా అని అరిస్టాటిల్ చెప్పారు. మనం కొన్నిసార్లు సినిమా హాల్కి వెళ్తాం, సినిమా హాల్లో 100 రూపాయలు టికెట్ కొని మనం ఆ తెర మీద చూస్తునేటప్పుడు మనకు నచ్చిన క్యారెక్టర్ ఏదైనా ఇబ్బందుల్లో ఉంటే మనకి కన్నీరు వస్తుంది. అయితే కన్నీరు సినిమా హాల్లో మనం కూర్చొని 100 రూపాయలు ఖర్చు పెట్టి ఏడవడానికి వెళ్తామా, అదొక ఎంటర్టైన్మెంట్ అన్నది ఆ రోజుల్లోనే 2000 సంవత్సరాల క్రితం అరిస్టాటిల్ దానికి ఒక భాష్యం చెప్పాడు. దానికి ఎమర్షియా అంటారు. అంటే సినిమా హాల్లో 100 రూపాయలు కూడా ఖర్చు పెట్టి ఏడవడం అన్నది కూడా ఒక రకమైన ఎంటర్టైన్మెంట్. దాన్ని ఇమోషనల్ ఎంటర్టైన్మెంట్ అని అతను ఆ రోజులో చెప్పాడు. క్రమేపీ ఈ ఎంటర్టైన్మెంట్ అది నాటకాలు ప్రపంచవ్యాప్తంగాను నాటకాలు వేయడం అనేది బాగా పరిమితం అయిపోయింది. ఇప్పుడు నవలా సాహిత్యమే ప్రపంచవ్యాప్తంగాను మనకి ఎక్కువ పాపులర్ గా కనిపిస్తుంది. ఈ సందర్భంగా మనం గమనిస్తే విక్టోరియన్ నావెల్స్, ఎవరైతే బ్రిటిష్ రైటర్స్ ఉన్నారో వాళ్ళు చాలా వాల్యూమినస్ నావెల్స్ రాశారు. విక్టోరియన్ నావెల్స్ మన చార్లెస్ డికెన్స్ గాని, థామస్ హార్డీ గాని వాళ్ళు రాసిన నవలలు 600 పేజీలు, 800 పేజీలు ఉండేవి. అయితే ఈ వాల్యూమినస్ నావెల్స్ చదవటానికి రాబోయే జనరేషన్స్ అంతగా పెద్దగా పట్టించుకోలేదు. 800 పేజీలు నవల చదవటం అంత ఈ కొత్త జనరేషన్స్ ఎప్పుడైతే వీటిని ఇష్టపడలేదు, అమెరికన్ రైటర్స్ ఏం చేశారంటే ఈ 800 పేజీలో ఉన్న ఈ నవలా సాహిత్యాన్ని 150 పేజీల వరకు తీసుకువచ్చారు. అందులో హెర్నెస్ట్ హెమింగ్వే అనే ఒక వ్యక్తి ద ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ద సీ అని 120 పేజీల నవల మాత్రమే రాసి నోబెల్ ప్రైజ్ తీసుకున్నాడు. అంటే ఈ నవలా సాహిత్యం అనేది ఏ విధంగా మారుతుంది అన్నది నేను మీకు కొంతవరకు చెప్పే ప్రయత్నం చేశాను. మరి తెలుగులో నవల రాసే కదా ఇంగ్లీష్ కోసం ఏం మాట్లాడుతున్నామంటే, నాకు ఈ తెలుగు సాహిత్యం మీద కొంత అవగాహనతో నేను ఇంగ్లీష్ టీచర్ను కాబట్టి, అయినప్పటికీ నేను చాలా కాలం నుండి గమనిగా ఈ నరేషన్ అయితే ఏదైతే ఉందో ఈ నరేషన్ అని ప్రపంచ సాహిత్యంలో ఇప్పటి వరకు వచ్చిన అన్ని నోవెల్స్ లో కనుక మనం గమనిస్తే 90 లేదా ఆ పైగా శాతం నవలలన్నీ 3rd person నరేషన్ లో ఉన్నాయి. 90% లేదా పైగా ఉన్నవన్నీ 3rd person నరేషన్ లో మాత్రమే ఉన్నాయి. అయితే యూజువల్ గా మనం భావించే మొట్టమొదటి నవల్ ఇంగ్లీష్ భాషలో ఏది భావిస్తారంటే డానియల్ డెఫో రాసిన రాబిన్ క్రూసో నవల్ని మొట్టమొదటి ఇంగ్లీష్ నవల్ గా భావిస్తూ ఉన్నారు. విశేషం ఏంటంటే ఈ డానియల్ డెఫో రాబిన్సన్ క్రూసో నవల్ని 1st person నరేషన్ రాశాడు. దాదాపు 5 నుండి 10% నవల సాహిత్యం 1st person నరేషన్ లో ఉంది. మిగతా 90% 3rd person నరేషన్ లో ఉంది. నేను ఆంధ్ర యూనివర్సిటీలో PhD చేశా. ఆ రోజు నుండి కూడా నాకు ఒక రకమైన ఆసక్తి ఉంది. ఏంటి 1st person నరేషన్, 3rd person నరేషన్ లో సాహిత్యం ఉంది, 2nd person నరేషన్ లో మేరుకులు ఉందా అని చాలా వరకు నేను పరిశోధన చేశా. చాలా మంది పండితులు కూడా అడిగాను. మనం వరల్డ్ వైడ్ వాళ్ళ గూగుల్ చెక్ చేస్తే 2nd person నరేషన్ లో చాలా కొద్ది ఆంగ్ల రచనలు మాత్రమే వచ్చాయి. చాలా కొద్ది ఆంగ్ల రచనలు మాత్రమే వచ్చాయి. నేను చాలా మంది మన భారతీయ సాహిత్యంలో బాగా నిష్ణాతులను కూడా అడిగాను. అలాగే మా యూనివర్సిటీలో నాగార్జున యూనివర్సిటీలో తెలుగు డిపార్ట్మెంట్ ప్రొఫెసర్ ని, సంస్కృతి డిపార్ట్మెంట్ ప్రొఫెసర్స్ ని, హిందీ డిపార్ట్మెంట్ ప్రొఫెసర్ చాలా మందిని అడిగాను. ఇక భారతీయ భాషలో 2nd person లో ఏదైనా పుస్తకం వచ్చిందా, ఒక నవల వచ్చిందంటే అందరూ ఖచ్చితంగా రాలేదని చెప్పారు. అయితే నేను 2006 వరకు గ్రూప్ 1 ఆఫీసర్ గా ఉండి రిజైన్ ఇచ్చిన నాగార్జున యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా చేరడానికి కారణం ఏదైనా రచనలు చేద్దామనే ఉద్దేశంతోనే చాలా కాలం చేయలేకపోయా. కోవిడ్ లాక్డౌన్ కలిసి వచ్చింది. అప్పటి నుండి ఈ రచన కాస్త అలవడింది. అప్పుడు నేను రాసిన నవల ఈ స్వప్న సాగరం. ఈ స్వప్న సాగరం అనే నవల నేను 2nd person నరేషన్ రాయడానికి ప్రయత్నం చేశాను. దీనికోసం ఇప్పుడే కృష్ణ గారు అలాగే గడ్డం కోటేశ్వరరావు గారు కొంత సమాచారం ఇచ్చారు.
ఇది ఈ స్వప్నసాగరం అనే నవల వారు చెప్పినట్టు ఒక క్యారెక్టర్ రవిసాగర్ అనే ఒక స్టూడెంట్ బిఏ ఫైనల్ ఇయర్ స్టూడెంట్ లాస్ట్ ఎగ్జామ్ రాసి బిఏ ఫైనల్ ఇయర్ లిటరేచర్ స్టూడెంట్ లాస్ట్ ఎగ్జామ్ రాసి తన రూమ్ వెళ్ళి నిద్రపోయి అతనికి ఒక స్వప్నం వస్తుంది. అతనికి వచ్చిన స్వప్నమే ఈ స్వప్న సాగరం. అఫ్ కోర్స్ మరి అతను రవిసాగర్ క్లాస్మేట్ అయిన స్వప్న అమ్మాయితో స్నేహంగా ఉండాలని అనుకుంటాడు, నిజానికి ప్రేమలో ఉంటాడు, కానీ తన లవ్ ఎప్పుడు ఎక్స్ప్రెస్ చేయలేకపోతాడు. అది స్వప్నంగా ఉండి తనలో ఒక లవ్ ని ఎక్స్ప్రెస్ చేసే విధంగానే అది నేను రాసే ప్రయత్నం చేశాను. ఈ విధంగా యూనిట్ ఆఫ్ యాక్షన్, యూనిట్ ఆఫ్ ప్లేస్, యూనిట్ ఆఫ్ టైం అన్నది ఆ రోజు అరిస్టాటిల్ చెప్పారు. ఒక ప్రక్రియ, ఒక స్టోరీ రాయాలనంటే ఈ 3 యూనిటీస్ ఉండాలి అన్న ఉద్దేశంతో చెప్పారు. నేను కాన్సన్ట్రేట్ చేస్తూ ఈ సెకండ్ పర్సన్ నరేషన్ లో రాశాను. అయితే చాలా మందికి సెకండ్ పర్సన్ నరేషన్ ఏంటంటే చాలా సింపుల్ గా ఒక విషయం నేను చెప్తా. సెకండ్ పర్సన్ నరేషన్ ఇస్ నథింగ్ బట్ ఏమీ లేదు. కొంతమంది గూగుల్లో కూడా సెర్చ్ చేస్తున్నారు ఏంటి సెకండ్ పర్సన్ నరేషన్ అని. చాలా సింపుల్. ఫస్ట్ పర్సన్ నరేషన్ లో రాబిన్సన్ క్రూసో ఏదైతే డానియల్ డిఫో రాసిన రాబిన్సన్ క్రూసో ఏమన్నాడంటే అందులో ఏం రాశాడంటే రాబిన్సన్ క్రూసో ఐ బిలాంగ్ టు యార్క్ అండ్ సో ఫాండ్ ఆఫ్ వాయేజెస్ అని రాశాడు. ఫస్ట్ పర్సన్ నరేషన్. రాబిన్సన్ క్రూసో ఐ బిలాంగ్ టు యార్క్ ఐఎమ్ సో ఫాండ్ ఆఫ్ వాయేజెస్, అది ఫస్ట్ పర్సన్ నరేషన్. దాన్నే థర్డ్ పర్సన్ నరేషన్ లో రాస్తే హీఈస్ రాబిన్సన్ క్రూసో హీ బిలాంగ్స్ టు యార్క్ హీ సో ఫాండ్ ఆఫ్ వాయేజెస్. థర్డ్ పర్సన్ అయితే హీఈస్ రాబిన్సన్ క్రూసో హీ బిలాంగ్స్ టు యార్క్ హీ సో ఫాండ్ ఆఫ్ వాయేజెస్. ఫస్ట్ పర్సన్ థర్డ్ పర్సన్ నరేషన్ అయిపోయింది. ఇప్పుడు సెకండ్ పర్సన్ లో రాయాల్సి వస్తే యు ఆర్ రాబిన్సన్ క్రూసో యూ బిలాంగ్ టు యార్క్ యు ఆర్ సో ఫాండ్ ఆఫ్ వాయేజెస్. అంతే, అంతకంటే ఇందులో సీక్రెట్ ఏ లేదు. కానీ యు ఆర్ రాబిన్సన్ క్రూసో యూ బిలాంగ్ టు యార్క్ యు ఆర్ సో ఫాండ్ ఆఫ్ వాయేజెస్ అన్న సెకండ్ పర్సన్ నరేషన్ లో వరల్డ్ వైడ్ చాలా తక్కువ వచ్చిన ఏరియాలో ఒకటి కూడా రాలేదన్న సమాచారం నాకు ఉండబట్టి ఈ నవల్లో ఫస్ట్ నవల్ సెకండ్ పర్సన్ నరేషన్ అని ఇక్కడ క్లెయిమ్ చేయడం జరిగింది. అయితే ఈ రవిసాగర్ ఎవరైతే ఈ నవల్లో ప్రొటాగనిస్ట్ ఉన్నాడో ఫైనల్ ఇయర్ బిఏ ఫైల్ ఎగ్జామ్ రాస్తాడు. రాసి ఆంధ్ర యూనివర్సిటీలో ఎంఏ చేరాలని చాలా కలలుగా అంటాడు. నిజానికి అతను ఎవరైతే క్లాస్మేట్ స్వప్న అన్న అమ్మాయితో అతను ప్రేమలో ఉంటాడు, ఎప్పుడు ప్రేమలో ఉన్నట్టు ఆమెను తెలియజేయలేకపోతాడు. తన స్వప్నంలో వాళ్ళు మళ్ళీ ఆంధ్ర యూనివర్సిటీలో ఇంగ్లీష్ లిటరేచర్ చేరుతారు. అమ్మాయి పేరు స్వప్న, ఇతని పేరు సాగర్. చాలా వరకు నవలంతా సాగర తీరంలోనే జరిగి విశాఖపట్నం సాగర తీరంలోనే ఆర్కే బీచ్ లోనే వాళ్ళు చాలా సమయం కూర్చొని మాట్లాడుకుంటారు. కాబట్టి దీనిని స్వప్న సాగరం అనే పేరుతో ప్రయత్నం చేశాం. అయితే ఈ రవిసాగర్ అనే అబ్బాయి గ్రామీణ ప్రాంతం నుండి వచ్చి విశాఖపట్నంలో చదువుతాడు. చాలా మంది గ్రామీణ ప్రాంతం నుండి పట్టణానికి వచ్చి చదువుకునేటప్పుడు వాళ్ళ అగచాట్లు, వాళ్ళకున్న ఇన్ఫీరియారిటీ, సుపీరియారిటీ ఏమైతే ఉన్నాయో, ఏ విధంగా వాళ్ళు ప్రవర్తిస్తారో, వాళ్ళ తాలూకు ఇబ్బందులు ఏమైతే ఉన్నాయో ఇప్పుడు మనం ఒక విషయం మీకు మనవి చేశాను. స్వప్న అన్న అమ్మాయితో ప్రేమలో ఉన్నవారే తన ప్రేమను ఎప్పుడు బయటికి చెప్పుకోలేకపోయారు. బహుశా ఇలాంటి అంశాలు చాలా వరకు వాళ్ళ మదిలో ఉండొచ్చు. ఇవన్నీ ఆ తర్వాత కూడా ఆంధ్ర యూనివర్సిటీలో అతనికి సీట్ వచ్చిన తర్వాత చివరికి 2 వీలర్ డ్రైవింగ్ కూడా స్వప్న అన్న అమ్మాయి ఈ సాగర్ నేర్పిస్తుంది. ఈ విధంగానే ఈ కథ మొత్తం తీసుకురావడం జరిగింది. ఈ కథ మొదటి పేజీ నుండి చివరి పేజీ వరకు నేను ఖచ్చితంగా సెకండ్ పర్సన్ నరేషన్ లో రాసే ప్రయత్నం పూర్తిగా చేశాను. సో ఈ సెకండ్ పర్సన్ నరేషన్ లో ఈ రాయడానికి కారణం కూడా నేను చెప్పాను. ఇదే నవల్ని ఇంగ్లీష్ లో కూడా సెకండ్ పర్సన్ నరేషన్ లో తీసుకునే ప్రయత్నం చేశాను. అయితే నేను మొత్తం ఇది నేను రాసిన 3వ నవల, 4వ పుస్తకం. మొట్టమొదటి సిక్కోలు కథ అనే పుస్తకం రాశాను. సిక్కోలు కథ నేను శ్రీకాకుళం ప్రాంతానికి సంబంధించిన వాడు కాబట్టి 100 సిక్కోలు కథలను రాశాను. ఆ తర్వాత మరో మహాత్మ నవల ఆంధ్ర యూనివర్సిటీ క్యాంపస్ నవల రాశా. లండన్ తో అమరావతి ఇప్పుడే డాక్టర్ గం కోటేశ్వరరావు గారు చెప్పారు. నాగార్జున యూనివర్సిటీ నేపథ్యంలో రాసిన లండన్ తో అమరావతి ఇక్కడ అమరావతి అనే మహానగరం ఉంది. 1940s లో బ్రిటిషర్స్ భారతదేశం నుండి వెళ్ళిపోలేదు, ఇక్కడ పర్మనెంట్ గా సెటిల్ అయ్యారు. ఇప్పుడు సౌత్ ఆఫ్రికాలో ఒకవేళ అలా సెట్ అయ్యి ఉంటే ఇండో ఇండియన్ కమ్యూనిటీ నుండి వచ్చిన ఒక వ్యక్తి శాంసన్ రాజనగర్ వ్యక్తి అమరావతికి మెయ్యి అవుతాడు. ఈ శాంసన్ రాజనగర్ వ్యక్తి ఒక కూచిపూడి నర్తకిని పద్మావతిని పెళ్లి చేసుకుంటాడు. వాళ్ళకి పుట్టిన అమ్మాయి రాణి మిటిల్డా. అమ్మాయి ఫస్ట్ ఇయర్ జర్నలిజం ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ చదివి సెకండ్ ఇయర్ జర్నలిజం నాగార్జున యూనివర్సిటీకి వస్తుంది. ఆమె కథ లండన్ తో అమరావతి 386 పేజీలు రాశాం.
అయితే నేను రాసిన ప్రతి పుస్తకం కూడా గడ్డం కోటేశ్వర గారు వారు చాలా ప్రోత్సాహం ఇచ్చి, అలాగే నాయుడు గారు ప్రోత్సాహం ఇచ్చి విశాలాంధ్రలో పబ్లిష్ చేయించే అవకాశం నాకు ఇచ్చారు. అదేవిధంగా ఈ వేదిక మీద కూడాను నా నవల పబ్లిష్ చేయడానికి వారు అవకాశం ఇచ్చారు. వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ సెకండ్ పర్సన్ వెర్షన్ నేను ఏదైతే రాశానో ఇందులో నోట్లో చివరిగా నా తాలూకా వివరాలు కూడా ఇచ్చాను. అంటే మెయిల్ ఐడి కానీ ఫోన్ నెంబర్ కానీ విమర్శలు ఎప్పుడైనా విమర్శిస్తే నేను స్వీకరించడానికి రెడీగా ఉన్నాను. అయితే ఇందులో చిన్న పొరపాటు జరిగింది. ఇప్పుడే శ్రీకృష్ణ గారు చెప్పారు. ఇందులో జరిగిన పొరపాటు ఏంటంటే 2000 సంవత్సరాల బదులు 2 శతాబ్దాలు అని ఒక చోట పడింది. ఆ పొరపాటు జరిగింది. ఇంకా రాబోయే రోజుల్లో ఎలాంటి పొరపాటు రాకుండా చూసుకుంటాం. అదే విధంగానే ఇప్పుడు అంపశేషం చెప్పారు, ఇంకొక నవలసం చెప్పారు. తెలుగు సాహిత్యంలో చదివిన నాకు చాలా పరిమితమైన జ్ఞానం ఉంది. ఇంగ్లీష్ టీచర్ కాబట్టి కొంతవరకు ఇంగ్లీష్ నవల అయితే చదివాను. ఇదే నవల ఇంకొక నవల ఉందని వారు ఇప్పుడు చెప్పేంత వరకు నాకు తెలియదు. ఇంకో నవల ఉండొచ్చు. కానీ మాత్రం చాలా వరకు ఇంగ్లీష్ సాహిత్య ప్రభావం మాత్రం నేను రాసిన నవల మీద ఉంటుంది. ఎందుకంటే ఇంగ్లీష్ సాహిత్యంలో చాలా పుస్తకాలు చదివి ఉంటాను కాబట్టి. ఆంధ్ర యూనివర్సిటీ ఇంగ్లీష్ లిటరేచర్లో నేను ఫస్ట్ PhD చేశా, 2వ PhD ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో చేశా. కాబట్టి ఈ రీసెర్చ్ చేసేటప్పుడు ఆ రీసెర్చ్ క్రిటిసిజం ఏదైతే ఉందో అది కొంతవరకు ఈ రచనగా దీనిలో ఉపయోగం పడిందేమో నేను అనుకుంటున్నా. కానీ ఇంతమంది ఈ లిటరేచర్ ని వినాలి. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి చాలా మంది పరిశోధన విద్యార్థులు కూడా వచ్చారు. నా దగ్గర పరిశోధన చేసిన వాళ్ళు కూడా వచ్చారు. ఇప్పుడు 45 PhD అవార్డు అయిన పరిశోధనలో. సో ఇంతమంది ఆయన ఉండి అక్కడ ఇంతియాజ్ గారు, తర్వాత రసరాజు గారు, తర్వాత వెంకటేశ్వర గారు, పెద్దలందరూ వీరితో సభని ఈ రోజు పంచుకొని డాక్టర్ గడ్డం కోటేశ్వరరావు గారు ఇచ్చిన ప్రోత్సాహంతో నా నవల కూడా ఈ వేదిక మీద ఈ రోజు ఆవిష్కరించబడ్డం చాలా ఆనందం. మీ అందరికీ ధన్యవాదాలు. నమస్కారం. చెన్నారెడ్డి గారు చాలా క్లుప్తంగా తన నవలకు సంబంధించిన ప్రధాన అంశాన్ని మీకు విన్నవించాం. అయితే విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ రోజు ఒక పుస్తకాన్ని వెలువరిస్తుంది. రోజు ఒక పుస్తకం ఆవేదన 365 రోజుల్లో వర్కింగ్ డేస్లో దాదాపు దీనికి ఏంటంటే మాకుండేటువంటి ఒత్తిళ్ళు, మాకుండేటువంటి ప్రెషర్స్ కూడా పరిమితంగా ఉండటం. ఇతరులు రామారావు ఎక్కువగా ఈ పని చేయటం, కొన్ని అనుకోకుండా పొరపాట్లు దొరుకుతాయి. ప్రింట్ మిస్టేక్స్గా దొరకటం వేరు, అదేంటి నన్ను చూడ కూడా అలాంటి దొరకటం మా సంపాదక సభ్యులు మిత్రులు శ్రీకృష్ణ గారు దాన్ని పాయింట్అవుట్ చేశారు. అలాంటి వారి సహకారం మాకు ఉన్నప్పటికీ కూడా సరిపోవట్లేదు. వారికి ఈ మధ్యకాలంలో ఇబ్బందులు రావటం మూలంగా వారు ఎక్కువగా దీంట్లో పాలు పంచుకోవడం సాధ్యం కాలేదు. వ్యవహారాల మూలంగా ఇప్పుడు కూడా భవిష్యత్తులో ఇలాంటి పొరపాట్లు, చిన్న పొరపాట్లు రాకుండా చూస్తాం. మీకు తెలుసు, ఈ పేదల పక్షపాతి మధ్యతరగతి ప్రజానీకానికి సాహిత్యాన్ని అందించేటువంటి ప్రక్రియలో ముందు పీఠలో విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ గత 70 సంవత్సరాలుగా ఉన్నది. మహామహులంతా కూడా దీనికి ఏకూరి బలరామూర్తి గారు, కమ్మపాటి సీనియర్ గారు ఇలాంటి వారంతా కూడా దీని ఎడిటర్స్ గా ఉండి ఉన్నారు. వాళ్ళందరితో పోలిస్తే నేను చాలా చిన్నవాడిని, సాహిత్య రీత్యాను అన్ని రకాలుగా కూడా. అయితే మా వంతు కృషి చేస్తా ఉన్నాం. మా టీంలో కూడా రాజపాలెం గారు ఉన్నారు, నారాయణ గారు ఉన్నారు, ప్రొఫెసర్ అంజీ గారు ఉన్నారు, డాక్టర్ శ్రీనివాసరావు, డాక్టర్ శ్రీకృష్ణ గారు, డాక్టర్ నాగరాజు గారు, డాక్టర్ అమ్మమ్మ గారు, అంతా కూడా చాలా మంది ఉన్నారు. అయితే వాళ్ళ పరిమితుల్లో వాళ్ళు దీనికి సహాయం చేస్తున్నారు. అయితే సరిపోవట్లేదు మాకు. అలాగే కొన్నిసార్లు ఏంటంటే కొంతమంది మా పుస్తకాలను పూర్తిగా వేయటం లేదు, వెనక్కి పంపిస్తున్నారు. ఏంటంటే మాకుండేటువంటి
పరిమితులు సవినయంగా వారందరికి కూడా మనం చేస్తూ ఉన్నాం. ఆ పుస్తకం సైజు, దాని కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్, నేను మీట్ అవ్వగలిగిన స్థితి, ఇవన్నీ కూడా దీంట్లో సులభవాతకాలు ఉన్నాయి. తెలుగు పాఠకులు కూడా సహృదయతో ఇవంతా అర్థం చేసుకుంటారని చెప్పేసి మనం చేస్తున్నాను. ఇప్పుడు ఈ గులాబీకి ముందు కథల సంపుటి రసరాజు గారు, వారి అసలు పేరు నాకు వారు కొత్తగా పుస్తకాల గురించి మాట్లాడతారు. తర్వాత ఆవిష్కర్త ఇంతియాజ్ గారు వివరంగా ఆ పుస్తకం గురించి మాట్లాడతారు. ఇప్పుడు రసరాజ్ గారు, సార్ ఇంతియాజ్ గారు నాకు అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్గా ఉండి కవిత్వంలో భాగాలు పెంచుకున్నటువంటి వాళ్ళు, లేక సాహిత్యంలో ప్రవేశించినటువంటి వాళ్ళు మన కమిషనర్ కాలేజియేట్ ఎడ్యుకేషన్ అంతమంది వెంకటరెడ్డి గారు ఒక ఆయన ఉన్నారు. ఆ తర్వాత బోరు, తర్వాత కృష్ణ, ఏ కృష్ణ, కేఎస్సి మన కమిషన్, కొద్దిమంది ఉన్నారు. నాకు ఆశ్చర్యమే, వారిని గురించి లోతుగా నాకు తెలియదు. యాజ్ అన్ అడ్మినిస్ట్రేటర్ ఆ సైన్ ది కలెక్టర్ ఆఫ్ దిస్ డిస్ట్రిక్ట్ అప్పుగా చేశారు. మంచి కితాబులు బొమ్మరు వారు. ఇప్పుడు వారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. సభ అధ్యక్షత వహిస్తున్న గౌరవనీయులు గడ్డం కోటేశ్వరరావు గారికి, వేదిక మీద ఉన్న పెద్దలు అందరికీ కూడా, సింగాల వెంకటేశ్వరరావుకి, ఈ గులాబీకి ముందు మరి రచయిత రసరాజు గారికి, మిత్రులు సాహిత్యవేత్త ఉమాశాంబరావు గారికి, శ్రీకృష్ణ గారికి, మిత్రులు ప్రొఫెసర్ చెన్నారెడ్డి గారికి, అలాగే మిత్రులు విశాలార మనోహర్ నాయుడు గారికి, ఇక్కడ చేసిన సాహిత్యవేత్తలకు అందరికీ కూడా నా హృదయపు నమస్కారాలు. నాకు 2 రోజుల క్రితం ఈ పుస్తకాన్ని ఆవిష్కరించాలని మిత్రుడు మనోహర్ నాయుడు చెప్పినప్పుడు నాకు ఆశ్చర్యం వేసింది. ఎందుకంటే ఒక చాలా మంచి పేరున్న మరి ఈయన రసరాజు గారు, ఆయన అసలు పేరు అంజనేని సత్యనారాయణ రాజు గారు, చాలా గొప్ప కవి. ఆయన ఎన్నో పద్యాలు రాశారు, ఎన్నో సినిమాలు మరైన గీతాలు రాశారు, గజల్స్ రాశారు, కథలు రాశారు. కానీ మొదటి కథా సంపుటి ఈ గులాబీకు లేవు. నేను గత 15-20 సంవత్సరాలుగా, నాకు 10 సంవత్సరాలుగా కంటిన్యూస్గా విజయవాడ బుక్ ఎగ్జిబిషన్కి రావడము, గత లాస్ట్ ఒక 5 సంవత్సరాల్లో ప్రతి ఎగ్జిబిషన్ ప్రతి ఇయర్ కూడా ఒక 8 నుంచి 10 పుస్తకాలు ఆవిష్కరణలు చేయడము, దాంట్లో పాల్గొనడము ఆనవాయితీగా జరుగుతూ ఉంది. ఈ సంవత్సరమే ఒక 8 రోజులు 1వ తేదీ నుంచి 20వ తేదీ వరకు వేరే ఊర్లో ఉండడంతో మేము 9కి రాగానే మిత్రుడు నాయుడు గారు ఈ పుస్తకం పంపించి, సరే ఈ పుస్తకం మీద మీరు ఆవిష్కరించడం, ఆ పుస్తకాన్ని కూడా మీరు విశ్లేషణ చేయాలి అన్నారు. మరి ఇంత మంచి కవి, ఇంత గొప్ప భౌత ఉన్న కవి, ఆయన మరి కథా సంపుటిని మరి చెల్లి విశ్లేషణ చేయాలంటే నేను చదువుదామని ఈ పుస్తకాన్ని తీసుకుంటాను. ముందు మాటలో మీరు మిత్రులు సాంబశివరావు గారు చెప్తే ముందు మాట వెనుక మాట అన్నారు. సరే, ఫస్ట్ ముందు మాట చూద్దాం. శ్రీకంఠ స్ఫూర్తి గారు రాసిన ముందు మాట చూస్తే, ఆయన రాసిన ఇవన్నీ కూడా దాంట్లో ముందు మాటలో చూసిన తర్వాత నాకు పుస్తకాన్ని కంప్లీట్ చేయాలి ఇమీడియట్ గా అని చెప్పేసి ఒక ఆసక్తి కలిగింది. ఎందుకంటే ఆయన రాశారంటే ఇవన్నీ ఒక పరిపూర్ణమైన కథలు, ఇవన్నీ కూడా చాలా చక్కగా ఈ కవితలో ఈ కథల్లో జీవితం ఉంది, జీవ సౌందర్యం ఉంది, జీవ సంఘర్షణ ఉంది. ఈ కథల్లో మనిషి యొక్క దుఃఖముంది, సుఖముంది, మనకు రాగముంది, భాగముంది రాశారు. అందులోనూ మానవీయ విలువలకు పట్టాభిషేకాన్ని చేసి మహోన్నతమైన పదార్థమే అని చెప్పి రాశారు. ఖచ్చితంగా చేయాలి అని చెప్పి మొదలెట్టాను. ఫస్ట్ ప్రతి ఒక్క కథ మనకు టైటిల్ చూస్తే చాలా భిన్నంగా ఉన్నాయి, చాలా టైటిల్స్. ఈ పుస్తకం కథాసభలో ఈ గులాబీకి ముందు లేవు. దీంట్లో 35 కథలు, దానికి చాలా విభిన్నమైన మరి టైటిల్స్. కొన్నిటికి ఉరిపోసుకున్న గాలిపటం, మోహన్ రంగ, చక్కగా అసలు చాలా ఊహించలేని మనకు టైటిల్స్ పెట్టారు ఆయన. సంసారంలో స్వామి గుణలు, ఇలాంటి టైటిల్స్ పెట్టారు.
మౌనంగా ఒక మందారం చాలా నచ్చింది ఆ టైటిల్స్ పటంలో. మళ్ళీ రాబోయే కథలు కూడా ఆయన దానికి కూడా విభిన్నమైన టైటిల్ పెట్టారు ఆ కథా సంపుటి కూడా చాలా నచ్చింది. సరే ఏంటి ఈ కథలో సారాంశం ఏంటని చూస్తే ప్రతి కథ మనకు చాలా అద్భుతంగా రావడం. అందులో ఇది ఒక రోజులో రాసినవి కాదు, ఒక్క కాలంలో రాసినది. ఆయన సుమారు 4 decades అంటే 4 దశాబ్దాలుగా రాసిన కథలను సంపుటిగా తీసుకొచ్చారు. కానీ ఈ కథ చదువుతున్న కూడా మనకు ఇది ఈ కాలానికి సంబంధించి ఆ కాలానికి సంబంధించిన కాకుండా ప్రతి మనకు ఏ రోజుకు అది అర్థవంతమైనట్టుగా ప్రతి దాంట్లోనూ ఒక మెసేజ్తో ఒక సందేశంతో ఆయన రావడం జరిగింది. ప్రతి కథలోనూ ఒక మంచి క్యారెక్టర్ని ఒక మంచి పాత్రను ఏదైతే ఆయన శ్రీకంఠ స్ఫూర్తి గారు ఉన్నారో ఒక మహోన్నతమైన పాత్ర ఉన్నాయని అవన్నీ కూడా మరి ఆయన తీసుకుని రావడం జరిగింది. చాలా చక్కటి మరి కథలు. నేను ఇక్కడ ఉన్న వాళ్ళకి కూడా మరి చదవాల్సిన పుస్తకాన్ని నేను కోరుతున్నాను. ఎందుకంటే ప్రతి కథలో ఏ కథ మీరు ఎక్కడ చదివినా కూడా 7-8 కంటే ఎక్కువ లేదు. కానీ దాంట్లో ఆయన సృష్టించిన మరి అన్ని సమాజంలో ఉన్న రుగ్మతలు కానివ్వండి, సమాజంలో ఉన్న ప్రాబ్లమ్స్ కానివ్వండి, అన్నిటినీ ఆయన చక్కగా అలా తన శైలిలో అలా చెబుతూ ఒక పాత్రని అది ఎత్తి చూపి ఆ పాత్ర ఏ విధంగా వాటిని అధిగమిస్తుందని చెప్పడం చాలా ఒక చక్కటి మరి సందేశము కథల్లో ఉండడం జరుగుతూ ఉంది. ఈ గులాబీ కథల్లో అయితే టైటిల్ శీర్షిక ఉందో ఆ కథ కూడా అంటే ప్రతి కథలోనూ ఒక చిన్న మలుపు, ప్రతి కథలోనూ ఒక పార ఏ విధంగా మనకు ఫేస్ చేస్తుందనేది చాలా చక్కగా రాశారు. ఎన్నో కథలు దీంట్లో ప్రవాసంలో సుబ్బారావు కానివ్వండి, నేను చెప్పిన పరిపోసున్న గాలిపట్టడం కానివ్వండి, ఇవన్నీ దీపం సాహిత్యం ఇలాంటివన్నీ కథలు ఉన్నాయి. ఈ 35 కథలు మరి ఆయన సినీ రంగంలో కూడా ఆయనకు ప్రవేశం ఉంది కాబట్టి ఆయన యుక్త వయసులో హిందీ సినిమా మ్యూజికల్ హిట్ వచ్చింది హమ్ కిసీ సే కమ్ నహీ అని. ఆ విధంగా 35 కథలు కూడా హమ్ కిసీ సే కమ్ నహీ లాగానే ఉన్నాయి. ప్రతి కథ దేనికి అదే ప్రత్యేకం. సో నాకు నచ్చిన కథల్లో అన్ని కథలు బాగున్నాయి, చాలా నచ్చాయి. దాంట్లో మనకు కేంద్ర బిందువు అనేది ఒకటి, మనకు అలాగే పెద్ద బాలశిక్షలు పేద బాలశిక్ష అని రాశారు. పేద బాలశిక్ష చాలా చక్కటి మెసేజ్. మన సమాజంలో ఏ విధమైన మనకు ఈ రోజుల్లో ఇంకా ఎక్కువ అవుతున్న దాన్ని ఆయన అలా మనకు దాంట్లో చూపించడము. ఒక పేద పిల్లవాడు మరి తన స్కూల్లో మాస్టర్ చేత ఏ విధంగా శిక్షించబడతాడు, ఎందుకు శిక్షించబడతాడు, మాస్టర్ యొక్క కొడుకుని అరవై గొడవలు పెంచినందుకు ఆ మాస్టర్ ఆయన్ని శిక్షించము. ఒక పేద గుడిసెలో ఉండే అబ్బాయి నా కొడుకుని అరవై పిలుస్తాడా అని దాంతో ఆ శిక్ష వేయము. ఇంటికి వెళ్ళిన తర్వాత బలపడుతుంటే తల్లి మరి ఇవన్నీ మరి ఈ విధంగా మనకు ఇవాళ మనం ఫేస్ చేయాల్సిన ఇవే అని చెప్పేసి చెప్పడము. పేద బలశిక్ష చాలా వండర్ఫుల్ స్టోరీ. అలాగే ఆయన రాసిన కేంద్ర బిందువు అని చెప్పేసి రాశారు. దాంట్లో నాకు ఒక క్యారెక్టర్ ఒక మహోన్నత పాత్ర ఏదైతే ఉన్నారో ఆయన గిరి అనే ఒక పాత్ర మలిచిన పేరు. ఆయన ఆ పాత్రని మనకు చూపించాలని ఇవన్నీ ఒక తన భార్యకు సహాయపడడం కానీ, మరి రైల్వే స్టేషన్ ఒక కూలీకి సహాయపడడం కానీ, రిపోర్టర్కి, అలాగే మనకు ఒక పిల్లవాళ్ళు ఎవరైతే ఆకలితో ఉన్నారు వారితో వారికి మరి వారికి అన్నం పెట్టడం అని, ఇలాంటి వాటిల్లో అతని ఫ్రెండ్ అడిగి నువ్వు మామూలు ఋషి కావడా మహర్షి అని చెప్తే లేదు, నేను తప్పు నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నా, ప్రతి ఒక్కరికి ఎందుకు చేస్తున్నావు అంటే నేను ప్రతి ఒక్కరిని కూడా భార్య అని కానీ, మిత్రుడు కానీ, పేదవాడిని కానీ, పిల్లవాడిని కానీ అలా చూడలేదు, అందరినీ మనిషి చూస్తున్నాను అని చెప్పేసి దాని ఒక సారాంశం ఒక సందేశం చాలా చక్కగా నాకైతే అనిపించింది. చాలా మంచి కథలు. నేను ప్రసాద్ గారిని పూర్తిగా అభినందిస్తున్నాను. ఇంత చక్కగా రాసిన కథలు, ప్రతి కథలో ఉన్న సందేశంలో చాలా మంచిది. ఒక జాతిని కానీ, ఒక మతాన్ని కానీ, ఒక కులాన్ని కానీ ఎప్పుడు ప్రతి మనిషిని మనిషిగా చూడండి అని చెప్పేసి చెప్పడము అన్నీ మనకు ఇంకొక నాణ్యానికి రెండవ ఇంకో కథ రాశారు. దాంట్లో కూడా ఉన్న
మనకు పాత్ర మహేంద్ర అని చెప్పేసి అతను తన అత్తగారిని ఏ విధంగా ఆవిడ పడుతున్న భావనను చూసి కొడుకు కోళ్ళ దగ్గర ఆమె ఎన్ని బాధలు పడతా ఉంది అని చెప్పేసి తన ఇంటికి తీసుకొని రావడము ఆమె తన భార్యకు నచ్చ చెప్పి అంటే కూతురికి నచ్చ చెప్పి తీసుకొని రావడము ఇవన్నీ కూడా క్యారెక్టర్స్ ఆయన రాసినవి చాలా చక్కగా ఉన్నాయి. మరి రసరాజు గారికి నేను అభినందిస్తూ ఈ అవకాశం నాకు అందించిన విరాళేంద్ర వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇంతియాజ్ గారికి ధన్యవాదాలు. స్వల్పకాలంలో వారు ఈ పుస్తకానికి సంబంధించిన విషయాన్నే మనకు తెలియజేశారు. ఇప్పుడు ఆఖరు ఉపన్యాసకులు ఈ ఉదయకు మూడులో రచయిత రసరాజు గారు వారు క్లుప్తంగా మాట్లాడతారు. తదనంతరం మనోహర్ నాయుడు గారు స్టాండ్ పబ్లిషర్ హౌస్ మేనేజర్ వారు వేస్తారు. రసరాజు గారు. నాటికి చిరాయి నీ పాదాలు కళ్ళలు కన్నాయో ఈ పూలు నాటికి చేరాయి నీ పాదాలు పొద్దు పొడుపు గీతాలే ఇందాలు గోపాల రాగాలే ఈ రిమలాలు కళ్ళు కన్నాయో ఈ పూలు నాటికి చేరాయి నీ పాదాలు నీ పాదాలు నీ పాదాలు నీ పాదాలు. మానవ మహోదయులు అక్షర ప్రేమికులు విశాలాంధ్రకు మనోహత్య శిబిరంగా ఉన్నారు మన కోటేశ్వరరావు గారు. ఆయన అధ్యక్షుడు వహించడం అనేది ఈ ఒక సభకు అలంకారంగా ఉండే భావిస్తున్నాను నేను. మనోహర్ నాయుడు గారు సాహిత్యంలో చాలా పురోగమించిన వ్యక్తి. పై కళా కథరా కానీ భాష ముఖ్యంగా భాష సాహిత్యం వారికి ఈనాడు ఇంతియాజ్ గారు ఎంతో చెప్పారు కథల గురించి. రేఖామాత్రలో చెప్పిన అది దారుడి గోపురం అయినప్పటికీ కూడా చాలా ఉదాత్తంగా చెప్పుకుంటున్నాను. కృతజ్ఞుడు మా సోదరుడు రెంటాల వెంకటేశ్వరరావు గారు, శ్రీకృష్ణ గారు, మా సమర్శరావు, తర్వాత రెడ్డి గారు నమస్కరిస్తూ వస్తు వేగైన కానున్న బాధ లేదు, వస్తు వేగైన కన్ను బాధ లేదు, ఆశ్రయించిన ప్రక్రియ అనవసరము, పుటలు సర్గలు సంఖ్యకు పోవు కానీ ఆత్మలకు కవిత్వంలో అభిలషం ఉంటాను నేను. ఏది రాసిన ఆత్మలో కనిపించాలి. ముఖ్య పద్యం పునాది. అందులో చాలా చూస్తే కథ కూడా వరించింది, గజలు వరించింది. ఏది వరించినప్పటికీ కూడా నాలోకి నేను చూసుకుంటూ ప్రయాణించాను నేను. ముఖ్యంగా కథ ఏంటంటే కథ ఇప్పుడు కూడా అసలు ఎదుర్కోవటమే మనకి ఒక గొప్పతనం కనిపించాలి.
అతనికి పెళ్ళి అవుతుంది. పెళ్లి రోజు ఇద్దరు కలుసుకుంటారు వధూవరులు. ఆ వెంటనే అదే రాత్రి టెలిగ్రామ్ వస్తుంది. ఆ రోజుల్లో దేశం ముఖ్యం, తర్వాత మిగతా సంసారం. వెళ్ళిపోతాడు. హాయిగా వీటుకొని చెప్తుంది వధువు. వెళ్ళిన తర్వాత ఆ వధువు నెల తప్పుతుంది మొదటి కలయికలోనే. ఇతను 6 నెలలకు వస్తాడు. అతను అంటాడు, ఏమిటి అసలు మనం ఏమి ఇందులో మన అనుభవం ఏం చేసాం అసలు మనం, ఇంత తొందరగా ఎందుకు ఇలా జరిగిందంటే, అలా కాదండి, చాలామంది చాలా కాలం సంతానం కోసం వాళ్ళు ఎంతో నిరీక్షిస్తుంటారు, మనకు ముందే కలిగింది కదా ఆనందించాలంటుంది. ఇంకో మాట చెప్తుంది, మీరు బాధపడకండి, మీరు సైన్యంలో పనిచేస్తున్నారు కదా, మనకు అబ్బాయి అమ్మాయి తొందరగా పుడితే దేశానికి తొందరగా మనం ఇస్తామండి. దేశానికి ఒక సైనికుల్ని అమ్మాయి కానీ అబ్బాయి కానీ హాయిగా తొందరగా ముందే ఇస్తామనం కదా, ఎవరికి చెప్పిన అదృష్టం. కాబట్టి అలా చేద్దాం మనం, మీరు ఆనందించండి అంటే అతను ముందు కాళ్ళకి నమస్కరించబోతే అమ్మాయి పైకి ఆరంభిస్తుంది. అంటే ప్రణయంలో కూడా ప్రణయాన్ని చూపించవచ్చు, దేశభక్తిని చాటుకోవచ్చు. ఇది ముఖ్యంగా ఇలా చాలా కథలు ఉన్నాయి. ఎందుకంటే సమయం చాలా తక్కువ కాబట్టి వేషం బాగున్నప్పుడే వేదిక దిగిపోవాలి. ముఖ్యంగా ఇవాళ కోటేశ్వరరావు గారు చాలా ఆదరించారు. ఆ ప్రక్కన ఉన్నారు. చివరన్నా ముందున్న వ్యక్తి ఎప్పుడు కూడా ఆయన మనోహర్ నాయుడు గారు, రామారావు గారు అందరినీ కూడా నేను వారందరికీ కూడా అభినందనలు చెప్తున్నాను. అలాగే వారందరూ నమస్కరిస్తూ సేవ తీసుకున్నాను. నమస్కారం సార్. వసరావు గారికి ధన్యవాదాలు. వేదిక మీద అందరూ రంగాల్లో ఉద్దండులే. వాళ్ళతో పోలిస్తే నేను కానీ నాయుడు కానీ చాలా పరిమితమైనటువంటి వ్యక్తులు మాత్రమే. వారంతా కూడా విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ వచ్చి ఇక్కడ వారి పుస్తకాలని ముద్రింపజేయడానికి మాకు అనుమతించినందుకు, అలాగే వాటిని పంపిణీ చేయడానికి అవకాశాలు కలిగించినందుకు పెద్దలందరికీ కూడా పబ్లిషింగ్ హౌస్ తరఫున మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు మనోహర్ నాయుడు గారిని పన్నెండు సమర్పించవలసిందిగా కోరుతున్నాను. ఈ 30వ పుస్తక మహోత్సవంలో విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ ముద్రించినటువంటి 4 పుస్తకాలను ఈరోజు ఆవిష్కరించుకున్నాం. ఈ ఆవిష్కరణ కార్యక్రమానికి అధ్యక్షులుగా వహించినటువంటి గడ్డం కోటేశ్వరరావు గారికి, అదేవిధంగా ఋగ్వేద యథార్థ దర్శనం సంబంధించి విశ్లేషణ ఆవిష్కరణ సంబంధించినటువంటి డాక్టర్ వెంటాల శ్రీ వెంకటేశ్వరరావు గారికి, అదేవిధంగా గుమ్మా సాంబశివరావు గారికి, అదేవిధంగా పాట శ్రీకృష్ణ గారు మా గురువు గారు వారికి, గుజ్జు చెన్నారెడ్డి ప్రొఫెసర్ వారికి కూడా, అదేవిధంగా మేము పురోగాని ఆల్మోస్ట్ 3 days బిఫోర్ అడిగాం, సార్ ఇట్లా ఈ గులాబీకి మిగిలిన కథల సంపత్తి మీరు ఆవిష్కరించాలని చెప్పి వెంటనే ఇంటాజ్ అహ్మద్ గారు ఓకే అని చెప్పి వారు కూడా అంగీకరించినందుకు వారికి, అదేవిధంగా కథా రచయిత అదేవిధంగా పాటల రచయిత కూడా అతను వారు మన రసరాజు గారు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సమావేశాన్ని గుర్తు ముగిస్తున్నాం.